స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది సండే ఫన్ డే. సో మనం ప్రతి ఒక్క నెల లాస్ట్ ఆదివారం సండే ఫన్ డేని చేసుకుంటున్నాం కదా, అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెల కూడా ఈరోజు మనం సండే ఫన్ డే ప్రోగ్రామ్ని చేసుకుంటున్నాం. ఓకేనా? సో ప్లీజ్. ఈరోజు సండే ఫన్ డే కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ధ్యానమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, సేమ్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు సో మేము ఈరోజు మీ అందరినీ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం ప్రతి ఒక్క ఆదివారం సండే అంటే మనం ఏం చేస్తాము, రిలాక్స్ అవుతాం, అవునా కదా? మండే నుంచి సాటర్డే వరకు ఎంతో వర్క్ చేస్తాం కదా. సో మార్నింగ్ ఒక షెడ్యూల్ ఉంటుంది, మార్నింగ్ 9 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి. సో మళ్ళీ మన షెడ్యూల్ ఉంటుంది, రొటీన్ అయిపోతుంది. కానీ సండే అలా కాదు కదా. సో మనం ఏం చేస్తాం, న్యూ థింగ్స్ చేస్తాం. ఆ న్యూ థింగ్స్ ఏంటి, అసలు ఏం చేయాలి? సో ఈ నెలంతా మనం ఏమైతే కష్టపడి ఉంటామో ఈ లాస్ట్ సండే మనం ఏంటంటే రిలాక్స్ అవ్వాలి, అవునా అండి? అవునండి. యాక్చువల్గా నేను అసలు గురుస్థాన్ మెడిటేషన్ సెంటర్ అంటే నేను ఎక్స్పెక్టేషన్ ఓన్లీ మెడిటేషన్ ఒకటే ఉంటుంది, సజ్జల సంగత్యం, స్వాధ్యాయం ఇంతే ఉంటుంది అనుకున్నాను. బట్ మీరు చెప్పేది వింటా ఉంటే నాకు కూడా పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది. ఇవన్నీ యాక్టివిటీస్ మీరు ఇక్కడ చేస్తున్నారని అంటే, సో ఇప్పుడు మన కోసం మన పార్టిసిపేట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో దీంట్లో పార్టిసిపేట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎంతో ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము. దెన్ ఓన్లీ దిస్ ప్రోగ్రామ్ విల్ బీ సక్సీడ్, రైట్? కరెక్ట్. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు మనము ఒక 4 సండే ఫండేలు చేసుకున్నాము. ఈ 4 సండే ఫండేలు ఎంతో అద్భుతంగా ఉత్సాహంగా చేసుకున్నాము. కానీ ఈ సండే ఫండే ఒక స్పెషల్ ఉంది. ఏంటో తెలుసా మీకు అందరికీ? అది ఎనీబడి తెలీదా? సో మా హస్బెండ్ చెప్తారు ఏంటో ఈ యొక్క స్పెషాలిటీ. యాక్చువల్గా ఇప్పటివరకు జరిగిన సండే ఫండే ప్రోగ్రామ్స్ అన్నింటిలో ఒకరు మాత్రమే యాంకరింగ్ చేసేది. సో ఈ సండే ఫండే అంటే టు బ్రేక్ ద రొటీన్ అంటారు కదా. సో అలా ఇద్దరం కలిసి ఈరోజు యాంకరింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో దిస్ ఈజ్ అ స్పెషల్ అండ్ అనదర్ స్పెషల్ ఇంకోటి కూడా ఉంది, తెలుసా నీకు? అవునా? ఏంటో తెలియదే నాకు. ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ స్కిల్స్ ఎగ్జిబిట్ చేయడానికి రెడీగా ఉన్నారు. రియల్లీ? ఎంత చక్కటి. అసలు ఈరోజు 2 స్పెషల్స్ ఉన్నాయి. నేను ఒకటే అనుకున్నా, ఈరోజు మన ఇద్దరు యాంకరింగ్ ఒకటే స్పెషల్ అనుకున్నా. కానీ ఈరోజు ఎంతోమంది కొత్త వాళ్ళు మన సండే ఫండే ప్రోగ్రామ్కి రావడం ఎంతో అద్భుతంగా ఉంది. మరి వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ ఇస్తారంటావా? 100%. నీకు చూస్తే వాళ్ళ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నావు కదా. చేసుకుందామా ఈవెంట్ని? సో మన స్పిరిచువల్ మూమెంట్ పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్, అండ్ ఇది ఎందుకో 35 ఇయర్స్గా ఎంతో చక్కగా మనకి మెడిటేషన్ని ఎంతో చక్కగా మనందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. మన మెయిన్ మోటో ఏంటి ఈ పిఎస్ఎస్ఎంది అంటే, అందరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండాలి. అందుకనే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మనకి ధ్యానం అనే ఒక గొప్ప ఆయుధాన్ని మనకి ఇచ్చారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడాన్ని ధ్యానం అంటారు. సో ఈ ధ్యానం చేయడం వల్ల మన జీవితంలో ఎంతో ఆనందంగా మనం ఉంటాం. జీవితాన్ని జీవితంలాగా మనం అనుభవించడం కోసమే ఈ ధ్యానం అన్నది. ఓకేనా? సో అలాంటి ధ్యానం మనకి పత్రిజీ నేర్పించిన తర్వాత పత్రిజీ దగ్గర ఎంతోమంది శిష్యులు ఈ ధ్యానాన్ని నేర్చుకున్నారు. సో అలాంటి శిష్యులలో ఒక శిష్యుడు మనకి పేరం నాగేంద్రం సార్ గారు. ఆయన ఈ ఒక హైదరాబాద్ నగరంలో ఎంతోమందికి ధ్యానాన్ని నేర్పించాలని, ఎంతోమంది యువతకి మెయిన్గా, సో యువత ధ్యానం నేర్చుకుంటే ఎంతో గొప్పగా ఉంటుందని ఈ యొక్క గురుస్థాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ గురుస్థాన్లో మనం ఈ యొక్క ఫండే సండే కార్యక్రమం చేసుకోవడం ఆనందమేనా? మరి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మరి స్టార్ట్ చేసేసుకుందాం. సో నేను జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను, అసలు ఏంటి సండే ఫండే, ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఏంటి అన్నది. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు మనకి ఇక్కడ వచ్చారు కాబట్టి తెలియజేశాను. సో ఈ సండే ఫండే ప్రోగ్రాంలో ఏమేమి చేయొచ్చు తెలుసా నీకు? ఏమేమి చేయొచ్చు? నీ ఫస్ట్ టైం కదా, ఒకసారి చెప్తారా? ఓకే, సండే ఫండే ప్రోగ్రాంలో మీరు సింగింగ్ చేయొచ్చు, డాన్సింగ్ చేయొచ్చు, స్కిట్స్ చేయొచ్చు, డైలాగ్ డెలివరీ చేయొచ్చు, ఫన్ యాక్టివిటీస్ చేయొచ్చు. మీకు తెలిసిన స్కిల్, ప్రతి ఒక్కరు స్కిల్ ఉంటుంది, అవునా కాదా? మీకు స్కిల్స్ ఉన్నాయా? 100%. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి కూడా ఒక యూనిక్ స్కిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ పిఎస్ఎస్ఎం యొక్క ప్లాట్ఫామ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం స్కిల్ ఇక్కడ ఎలా ఎగ్జిబిట్ చేసినా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు తప్ప నో వన్ విల్ డిస్కరేజ్ చేయాలి. సో మీరు
ఉన్న ఏ స్కిల్ అయినా ఇంతవరకు ఎగ్జిబిట్ బయట ప్రదర్శించకుండా ఉంటే ఇక్కడ వచ్చి మీరు ఎగ్జిబిట్ చేయడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎవ్రీ వన్ యూటిలైజ్ దిస్ వన్. సో మనకు అందరికీ స్కిల్స్ ఉంటాయి. మరి ఈ స్కిల్స్ ఎవరు మనల్ని ఏమనరంట. మనం బయట ఏమైనా చేస్తే మనల్ని డిస్కరేజ్మెంట్ ఉంటుంది, అంటే ఏంటి అలా చేసావు, ఏంటి ఇలా చేసావు అని. కానీ ఇక్కడ ఏమనరా మనల్ని ఎలా చేసినా కూడా? 100%. వావ్. ఇప్పుడు పార్టిసిపెంట్స్ కూడా లాస్ట్ కూడా తీసుకుంటాం. సరే, ఖచ్చితంగా చేద్దాం. ఓకేనా? సో మరి ఎవరు వస్తున్నారు ఫస్ట్? ఎవరు తీసుకుంటారు? మీ యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, అది పాట కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, మీకు ఏమైతే స్కిల్స్ ఉన్నాయో ప్రతి స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని ఇక్కడ మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. మీకు మంచి ప్లాట్ఫామ్ని మనకు గురుస్థాన్ ఇచ్చింది. హూ ఈస్ గోయింగ్ టేక్ ద ఛాన్స్ గైస్? హూ ఈస్ గోయింగ్ టేక్ ద ఫస్ట్ ఛాన్స్? ఎవరు వస్తారు? 1 minute. వాళ్ళకే వాళ్ళే వస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్. వాళ్ళ లోపల నుంచి రావాలి, మేము ఇక్కడ ఛాన్స్ తీసుకోవాలి అనేది. అవునా కాదా? కరెక్ట్, రైట్? అవునా? ఓకే, మరి మీరే రండి మేడం ఫస్ట్. సో లక్ష్మీ మేడం గురుస్థాన్లో ఎంతో చక్కగా మనకి ఆర్గనైజ్ చేస్తూ, ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తూ ఇక్కడ ప్రతి ఒక్క ఈవెంట్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మేడం మనకి ఏమంటున్నారంటే ఫస్ట్ అంతాక్షరితో స్టార్ట్ చేద్దాం అంటున్నారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అంతాక్షరి ఆడుతూ ఉంటాం కదా. సో జస్ట్ అంతాక్షరితో స్టార్ట్ చేద్దాము. సో మరి అంతాక్షరి మేడం మీరు ఆడిస్తారా? ఓకే, సరే. మరి ఇటుపక్క వాళ్ళు ఒక టీము, ఇటుపక్క వాళ్ళు ఒక టీం. ఓకేనా? ఓకే. సో ఏ టీం అండ్ బి టీం. సో ఫస్ట్ అంతాక్షరి ఆడుకుందామ సినిమ పాటలు పాడుకుందామ 1 2 3. సో మరి నువ్వు ఏ టీం కిందకుంటావా, బి టీం కిందకుంటావా? ఇది బి టీం. ఓకే, ఓకే. సో భార్య భర్తల మధ్య లైక్ ఏమంటారు, పోటీ అనమాట. ఓకే, సో మరి నేను ఏ టీం కి సపోర్ట్ చేస్తాను, మరి బి టీం కి సపోర్ట్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ మా వాళ్ళే. సో పాట పాడాలి. ఎవరు స్టార్ట్ చేస్తారు? చూడండి నాకు. ఓకే, సో అందరం కలిసి పాడదాం. అందరం డిస్కస్ చేసుకొని ఏ పాట పాడాలని ఫిక్స్ చేద్దాం. సో ఏం పాడదాం? మాతోటి మల్లెల వాన మల్లెల వానలోన మనసంతా విరబూసే మధుమాసాన. మల్లెల వాన మల్లెల వాన నాలోన మనసంతా విరబూసే మధుమాసాన. కోయిల సంగీతంలా నాకింక రాదుగా. నెక్స్ట్ వచ్చేసి కోయిల సంగీతం లాతో బీటీ మీరే అండి శ్రీవారు. మీరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ మీ పాత పాట శ్రేణస్ కానీ మా గురుగారికి టచ్ చేశారు. ఓకే, మరి మీరేం పాడతారో చూద్దాం. మీరు కూడా మొదలు పెట్టండి. మా తరఫున లక్ష్మీ మేడం పాడండి. నా మీద ఏదైనా పాటలు మీకు గుర్తొచ్చిన పాటలు ఏమైనా ఉంటే పాడండి. మీ టీంకి మీరు పాట పాడలేదనుకోండి, టీం ఏకి మార్క్ వచ్చేస్తుంది. సో ఏ టీం గా? లిరిక్స్ చూసుకుంటా కూడా పాడవచ్చు. ఓకే, మన్న దాతోనా? ఓకే, నెక్స్ట్ దా. సార్ దా మీద పాడండి. నేను పాడతారా? దాతోటి 5. అని పాత పాటలు గుర్తొస్తున్నాయి నాకు. ఓ మీకు గుర్తొచ్చిందండి. ఓకే, బాయ్ బాయ్ అవునండి మీరు మాట్లాడే పని. ఓకే, మన టీంకి మా పాడండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు రాని గట్టిగా చెప్పాలని. ఓకే,
లాస్ట్ వర్డ్ నా నాతోటి సార్ నేను గూగుల్ బాగా యూజ్ చేస్తాను ఇప్పుడు అప్డేట్ అయినాం సార్ చాట్జీపీటీకి పలుకలేనన్నది నీవు రాకరాదా తెలియదు నెక్స్ట్ లాస్ట్ వర్డ్ ఏంటి ది దా దా తక్కుదురా దంచలే నా గుండెలదడా జోషనాలి యంగ్స్టర్స్ దంచు బాగా దంచు ఓకే సూపర్ చావేదా దంచు దంచు చా చాతోటి చల్లగా మేఘమైనది మనసిలా దిగికేసి ఓకే నింగికేసి జారు తున్న నా నా నాతోటి గట్టిగా పాడండి స్టార్ట్ అయ్యో అది మరి చుట్టూ మైక్ అంతే ఓకే పాడండి నాకు రాదు పాట నిజంగా రాయాల్సి నాకు పాట రాదు పాట పాడతారా పాడండి మీకు వచ్చు కదా అదే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే చాలా మంది పాడాలి అనుకుంటారు కానీ పోల్చడానికి భయపడతారు అందుకని ఈ ఈవెంట్ మనలో ఉన్న భయాలు ఏవైతే ఉంటాయో ఆ భయాలని మనం తొలగించాలి అందుకని ఇలాంటి ఈవెంట్స్ మనం కండక్ట్ చేసుకునేది చాలా మందికి చెప్పాలని ఉంటుంది పాడాలని ఉంటుంది కానీ పాడడానికి ఏదో తెలియని ఒక బిడియం ఎందుకు అలాంటివి ఏవైతే మనలో ఉంటాయో బ్లాగ్స్ అవన్నీ కూడా మనము తొలగించుకోవాలి అందుకనే మనము ఈ యొక్క కార్యక్రమం పెట్టుకునింది ఓకేనా చక్కగా పాడండి సరే ఏంటి మనకి మన మార్క్ వాళ్ళకి వెళ్ళిపోద్ది మీరు వాడకుంటే ఏం పాట అది పాడుతున్నా మాతోటి మివిలే పంతాలు మివిలే మజలే చెయ్యాలి మజలే ఇదేలే పరువు వాళ్ళు ఇదేలే ప్రాయం మళ్ళీ రాదు పర్వాల్ మామయ్య మవిలే పర్వాల్ మజలే చెయ్యాలి మజలే లాతోటి గుర్తుకొస్తా ఉన్నాయి పాటలు సూపర్ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు మనకి ఎన్నో గుర్తొస్తాయి సరే పాస్ చేద్దాము ఈ యొక్క ఏమంటే అంతాక్షరిని లా గుర్తు పెట్టుకొని మళ్ళీ మనమే స్టార్ట్ చేయాలి అందులో మీరు రెడీగా ఉండండి లాతో వాడడానికి సో ఎందుకంటే మనం కంటిన్యూస్ ఇదే కాదు మధ్యలో మళ్ళీ మనం ఏమంటారు ఈవెంట్స్ చేసుకో ముందుకు పోదాం మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ అంతాక్షరిని కంటిన్యూ చేద్దాం ఓకేనా సో మరి ఏం చేద్దామని నెక్స్ట్ మన పిఎస్ఎస్ఎం ఫౌండేషన్ నుంచి స్టార్టింగ్లో ఉన్న మాస్టర్ని ఇన్వైట్ చేద్దాం అవునా ఈరోజు మన మధ్య అంత గొప్ప మాస్టర్ ఉన్నారా అసలు తెలియదే ఓ నీకు తెలుసా ఆయన గురించి మరి ఏంటి అనేది నాకు తెలుసు బట్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది బో ఇదెక్కడ ట్విస్ట్ అండి ఎప్పుడు మేమే ఇంట్రడ్యూస్ చేయాలా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా చాలా మధురంగా ఉంటుంది కదా పెళ్ళికి ముందే బిస్కెట్లు అనుకున్నా పెళ్ళికి తర్వాత కూడా పులిహోర కలుపుతున్నారా కాదండి ట్రూత్ ఇది ఓకే ఒప్పుకోవాల్సిన సత్యం ఇది ఓకే సరే మరి సో సార్ గురించి మరి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సార్ పేరు ఆంజనేయులు సారు ఆల్మోస్ట్ పత్రి సార్ తోటి ఎంతో గొప్పగా జర్నీ చేసి సార్ ఈరోజు మన ముందర ఉన్నారు సార్ గురించి చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు సార్తో పాటు పత్రి సార్తో పాటు జర్నీ చేసిన ఆంజనేయులు సార్ గారు కావచ్చు ఎంతో గొప్ప మాస్టర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే సార్ దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నారు ఎంతో గొప్ప జ్ఞానాన్ని తీసుకోవడం జరిగింది ఆ జ్ఞానం సార్తో ఉన్న మధుర అనుభూతులు సార్తో ఉన్న ఆ క్షణాలు మనం ఫీల్ అవ్వాలి అంటే
సార్తో పాటు సాంగత్యం చేసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందర ఉండడం మనకెంతో అదృష్టం. సో ఇంకోటి ఏంటంటే, మనకి దగ్గరలో బుద్ధ పౌర్ణమి ఉంది, మే 1వ తేదీ, అందరికీ తెలుసు అనుకుంటా. మనందరం బుద్ధ పౌర్ణమి అంటే, నేను చిన్నప్పటి నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళం. పిరమిడ్, మనకి ఇంటర్నేషనల్ పిరమిడ్ ఉంది, ఓకేనా, అక్కడికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే, మనం ట్రావెలింగ్ చేయడము, మనకున్న బిజీ షెడ్యూల్స్లో ట్రావెలింగ్ చేయడం చాలా కష్టమైంది కదా. అందుకని చెప్పేసి మన హైదరాబాద్ ప్లేస్లలోనే మనము ఈ బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కంకణం కట్టాం. అందులో మనకి ఏంటంటే, నేను కూడా వాలంటరీగా వర్క్ చేస్తున్నాను, సార్ కూడా వాలంటరీగా ఉన్నారు. ఇలా ఎంతోమంది వాలంటరీగా ఉంటూ మన బుద్ధ పౌర్ణమి మహోత్సవాన్ని ఎంతో ఘనంగా 5 రోజులు, బుద్ధ పౌర్ణమి ఒక రోజే కానీ ఎలాగో మనకు వేసవి సెలవులు కదా ఎంతోమంది పిల్లలకి, మనం కూడా లాంగ్ వీకెండ్ వచ్చింది, మేడే కలిసి వస్తుంది, తర్వాత సాటర్డే సండే కలిసి వస్తుంది. ఎంతో చక్కగా మనం ధర్మక్షేత్ర అనే మనకి మియాపూర్లో ఒక గుడి ఉంది, మీకు అందరూ తెలిసే ఉంటుంది హైదరాబాద్ ఉన్న వాళ్ళకి. అక్కడ మనం 5 days, ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలో సార్ కూడా మనకి లీడ్ ఉన్నారు. సో నేను కూడా అందులో వర్కౌట్ చేస్తున్నాను ఈ ఈవెంట్ కోసం వాలంటీర్గా. సో సార్ మన ముందుకు రాబోతున్నారు. అందరూ మీ యొక్క కరతాళ ధ్వనితో సార్ని వెల్కమ్ చేద్దాం ఇక్కడికి. ప్లీజ్ సార్. నాకు మైక్ ఇయ్యద్దు. ఓకే, అంటే ఇది రికార్డ్ కదా, కొంచెం పట్టుకోండి. నేను పట్టుకుంటా. అవునా? నేను పట్టుకుంటా. ఓకే, ఇదొక మాయా రోగం, పట్టుకుంటే వదలదు. ఓకే. అందరికీ నమస్కారం. నేను ఈ లోపలికి రావడానికి ముందు వీరికి ఒక మాట చెప్పడం జరిగింది. నా నుంచి ఏమన్నా మెడిటేషను, ధ్యానము, అటువంటి విషయాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. ఈ పిఎస్ఎస్ సార్ దగ్గర ఉండి రమారమి 40 ఏండ్లు ధ్యానం అనేది రాకుండా, సాధన చేయకుండా ఉన్నటువంటి వాళ్ళలో మొదటి వాడిని, లాస్ట్ వాడిని నేనే. ఇక్కడ అమ్మ చెప్పింది, ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, దీనికి అంకితం అయిన వాళ్ళు ఉన్నారని. మీ ముందు నేనేం కొత్తగా వచ్చిన వాళ్ళతో సమానం. నేను కూడా ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే నేను మాట్లాడే మాటలు విని పత్రి సారు నాకు ఒక పేరు పెట్టారు. ఏంటా పేరు అంటే తిక్కసామి. నిజం, మీ అందరి ఎదురుగా జోక్ చేయటమో నా వల్ల కాదు. మీ జీవితాలన్నీ సిన్సియర్గా పెడదామని కొంతమంది పెట్టేశారని కొంతమంది తెలుస్తోంది అమ్మ చెప్పిన మాటల ద్వారా. మరి ధ్యానం కాకుండా ఏం మాట్లాడతాం అంటే, ఏదో వచ్చిన మాటలు, రాని మాటలు, కొన్ని మాటలు మాట్లాడి వీళ్ళు పిలిచారు కాబట్టి, అక్కడ అమ్మ పిలిచింది కాబట్టి, లక్ష్మీ మేడం కదా పిలిచారు కాబట్టి, పెద్దవాళ్ళు పిలిచారు కాబట్టి ఇట్లా వచ్చి కూర్చున్నా. ధ్యానం గురించి నాకేం అవగాహన లేదు. మరి పత్రి సార్ దగ్గర నా గొంతు వినిపిస్తుందా? పత్రి సార్ దగ్గర మరి ఎందుకున్నావు నువ్వు అంటే, వారి దగ్గర చక్కటి భోజనం దొరికేది. నేను కూడా ఒకానొక కుటుంబంలో పుట్టాను. మంచి భోజనము తయారు చేసే కుటుంబం. చక్కగా ఉల్లిపాయ లేదు, గార్లిక్ లేదు, అలాగా చక్కటి భోజనం వండే ఇంట్లో పుట్టాను నేను. కాబట్టి మా గురించి ఒక సామెత ఏముందంటే, పప్పన్నానికి 10 ఆమడ దూరం పోతారు అని మా కులం వారిని అనేవాళ్ళు. చక్కటి భోజనం పెట్టేవారు సారు. రాత్రి 1 గంట 2 గంటలైనా. 1 గంట 2 గంటలని ఎందుకు అంటున్నానంటే, ఆల్మోస్ట్ 8 గంటలకి పత్రి సారు కొంతమంది సాధకుల్ని
బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలులో ఆ దానికి లోపల పంపించేవారు. రాత్రి 1 గంట ప్రాంతంలో వాళ్ళు వచ్చేవాళ్ళు. వస్తే ఆ పిరమిడ్కు దగ్గరలో ఉన్న ఆయన ఇంటికి పోయి ఆ టైంలో పత్రి మేడం మంచి పొగలు కక్కే భోజనం తయారు చేస్తే కడుపు నిండా వాళ్ళు వడ్డిస్తూ ఈ మాటలు చాలామంది చెప్పింటారేమో. మీకు బోరు కొడుతుందని చెప్తే నేను మరి మాట మారుస్తాను. నాకు తెలిసిందే 2 మాటలు. అది సంగతి. నా నుంచి మెడిటేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మెడిటేషన్ చేయకుండా ఇట్లా కూడా ఉండొచ్చని నేను ఒక ఉదాహరణ. నాకులాగా ఎవరు కాకూడదని నా రిక్వెస్ట్. ఆయన దగ్గర 10 నిమిషాలు ఉంటేనే ఎన్నో విషయాలు తెలుస్తాయి, మనలో ఎంతో మార్పు వస్తుంది. అటువంటిది కరెక్ట్గా చెప్పాలంటే 40 ఏళ్ళు. వారు 89లో ధ్యానం మొదలుపెట్టారని మనందరం అనుకుంటుంటాం. సరిగ్గా కర్నూలులో మేమున్న వీధికి వెనకల వైపే సారు ఒక ధ్యాన కేంద్రం తీసుకొని అక్కడ మెడిటేషన్ నేర్పేవాళ్ళు. 89 కాదు, అంతకంటే ముందే 5-6 ఏళ్ళు. నా మాట వినిపిస్తుందా? థ్యాంక్స్. తర్వాత ప్రతి సంవత్సరము ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక షాపు రెంట్కు తీసుకొని 40-50 రోజులు నడిచేది. అది ఎక్కడ? కర్నూలులో. అక్కడ 40-50 రోజులు ఉండి పత్రి మేడము సారు ఉండి వచ్చిన వాళ్ళందరికీ విస్తారమైనటువంటి పాంప్లెట్లు, కొంచెం చేసుకోవాలనుకునే వాళ్ళకి లోపల ఇప్పుడు సార్ కూర్చున్నారు చూడండి, అట్లా ఏదో పిరమిడ్ లాంటిది ఏర్పాటు చేసి 5-6 మంది ధ్యానం చేసుకునేటట్ల. అది ఇప్పటికీ నాకు చాలా సంతోషమయ్యే విషయం. ఈ రకమైన సిద్ధాంతాలు అవి ఇవి ప్రవచనాలు మాట్లాడుతూనే ఉంటాం, ముఖ్యంగా నేను. కానీ దాన్ని ప్రాక్టికల్గా చెప్పినంతసేపు కాకుండా వెంటనే ఆ ధ్యానం అనేది అప్పటికప్పుడు చెప్పి కూర్చోపెట్టడం అనేది నాకున్న చిన్న ప్రపంచంలో అదే ఫస్ట్ సారి చూస్తున్నా, అదే లాస్ట్ సారి చూస్తున్నా. అది ఆకర్షించింది. మరి మీరు అడగచ్చు, మరి నువ్వెందుకు చేయలేదు తిక్కస్వామి అని అనొచ్చు. అంటే మరి బుద్ధి రాలే నాకే. ఈరోజు చూడండి, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారంట, సార్లకు నమస్కారాలు. మీ గురించి నేను ఏం చెప్పగలను? ఏదో జనంలో మహాపుణ్యం చేసుకొని ఉంటారు. నేను కూడా ఇంకా మహాపుణ్యమే చేసి ఉంటాను. లేకుంటే పత్రిసారుతో కలవటం అనేది కుదరని పని కదా. అది కుదిరి కూడా నేను మరి చేయలేకపోయినాను. అలాగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే అన్నన్ని శబ్దాలు వస్తుంటే ఎలా చేయాలని ఒక మాట వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపించి వాళ్ళకి ఏమన్నా కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ తాపిచ్చి పంపించేవారు. ఆయన సంస్కారం అది. మేమందరం ఉన్నప్పుడు మేము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మమ్మల్ని చూసుకున్నారు సారు. మేము అంటే ఉదాహరణకి మీకు కొన్ని పేర్లు చెప్తాను. పాల్ విజయ్ కుమార్, కర్నూలు నుంచి జ్ఞాన ప్రకాష్, తర్వాత అనంతపురం నుంచి ప్రతాప్ రెడ్డి, గుణాకర్ రెడ్డి, సంపత్ సారు, విజయ్ కుమార్ సారు. ఇలాగా శనివారము అయ్యేటప్పటికి అంతే ఒకరు ఇద్దరు ఒక్కొక్క ఊరు నుంచి వచ్చి ఒక సార్ దగ్గర శనివారం ఆదివారం ఉండి సోమవారం తెల్లవారుజామున బస్ ఎక్కి వాళ్ళ ఊర్లకు పోయేవారు. ఇది ప్రతి వారం జరిగేది. ఇప్పుడు ఇలాగ ఇన్ని కేంద్రాలు లేవు. అప్పుడు కర్నూలు ఒకటి, ఉరవకొండ ఒకటి, అనంతపురం ఒకటి. నేను సార్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు తిరుపతిలో మొదలు పెట్టడం జరిగింది, పోయేవారు. అది సరే. మరి మీరు అనుమతిస్తే ఇంకొక 2-3 విషయాలు చెప్పేసి ఇంకా నేను దిగిపోతాను. ఎక్కువ మాట్లాడుకోద్ది మీకు అర్థమవుతుంది. ఇన్ని రోజుల్లో ఒక పిచ్చోడు మాట్లాడటం అని.
ఏం చేయమంటారు, నాకు అబ్బలేదు. మీరు అడగచ్చు ప్రయత్నం చేసావా అని. కరెక్ట్ ప్రయత్నం చేయలేదు, మనసు పెట్టి చేయలేదు. కేవలం సార్ ఇంట్లో దొరికే భోజనానికి ఆశపడి నేను అక్కడ ఉండేవాడిని సార్తో పాటు. ఈ మాట 2-3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే నా ఇంటెన్షన్ ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది అని మీకు తెలియజేయడానికి. నా ఇంటెన్షన్ క్లియర్గా ఉంది చూడండి. భోజనం ఇక్కడ కూడా మధ్యాహ్నము రాత్రి కూడా భోజనం పెడతారన్నట్లు వీరు చెప్పారు. నేను నిజమే అని ఇక్కడికి వచ్చాను. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ భోజనం పెడతారు కాబట్టి చక్కగా తిని వెళ్దామనే ఆశతో వచ్చాను. నా ఇంటెన్షన్ ఇదండి. నాకు ఏం కావాలా అనే విషయం పట్ల స్పష్టంగా ఉన్నా నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికంటే సార్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఆ స్పష్టత వచ్చింది, నాకేం కావాలి అని. బహుశా మీలో నేను ఒక మిత్రుడని చెప్పుకునే అర్హత కూడా లేదు, ఎందుకంటే మీరంతా ధ్యానం చేస్తారు కాబట్టి. మీ పనివాన్ని అనుకోండి, లేదంటే ఏదో ఎవరినన్నా అనుకోండి, అటువంటి ఇంటెన్షను అందరిలో ఉండాలేమో అని నాకు అనిపిస్తుంటుంది. నాకు కరెక్ట్గా ఏం కావాలి, నా గురించి చెప్పాను కదా, నాకు మంచి భోజనం కావాలి. పత్రి సారు వాళ్ళ అమ్మగారు ఉండేవారు, సావిత్రి ఏదో ఉంది వారి పేరు. గుజరాతీ వంటలు చాలా అద్భుతంగా చేసేవారు. ఎవరు? పత్రి సారు అమ్మగారు. చెప్పాను కదా, భోజనం అంటే ఇంకా చాలా ఇష్టం. అట్లా ఆ అమ్మ దగ్గర కూడా బాగా పరిచయం పెంచుకున్నా. హైదరాబాద్లో ఉండేవాళ్ళు, బాగంపరిపేటలో. ఆ శివం రోడ్డు అంటారు చూసారా, అక్కడ సార్ తల్లిదండ్రులు కట్టించిన ఇల్లు ఉండేది. ఎంత పత్రి మేడం కంటే చాలా బాగా చేసేది. అది నా ఇంటెన్షను మీకు అర్థం కావాలని 1-2 సార్లు తిప్పి చెప్తున్నా. నాకు జీవితంలో ఏం కావాలి అనేటువంటి ఒక స్పష్టత వస్తే చాలా సమయము, చాలా అనవసరమైన విషయాలు మన జీవితం నుంచి పోతాయి అని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. కాబట్టి ఇంకొక మా మనవి, ఇలా చప్పట్లు కొడితే మొదటి నుంచి ఎందుకో నాకు భయం. ఆ చప్పట్లు సంతోషంతో కొట్టారా, ఇంకా చాలరా నీకు ధ్యానం తెలియదని చెప్పావు కదా 3-4 సార్లు, ఇంకా వెళ్ళిపో, మేము అంత్యాక్షరి ఆడుకుంటాం అదేని మీరు అంటున్నారు, తెలియనటువంటి సందేహంలో ఉంటాను. కాబట్టి మీకు తప్పట్లు కొట్టినారంటే ఈసారి మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టుకోకుండా వెళ్ళిపోతాను. ఇంటెన్షన్ అనేది ఎవరు అడుగుతున్నారో మరి అన్నారో పదము, నాకు ధ్యానంలో ఏమి కోరి ఇక్కడికి వచ్చినానో, ఎంత బోల్డ్, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా మీరందరూ. నన్ను పక్కన పెట్టేయండి. పత్రి సారు అందుకే తిక్కస్వామి అని ఇచ్చారు. 1-2 సార్లు బలవంతంగా వేరే దగ్గర నాకు ఇంటర్వ్యూ ఇప్పిస్తే తిక్కస్వామి గాడి పిచ్చి మాటలు అని టైటిల్ వేసి నా గురించి ఏదో పెట్టారు. నిజమమ్మా, విఎంసి ఛానల్ ఉంది, వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్. సీమా సుభాష్ అనే అమ్మాయి చక్కగా చేస్తుంటుంది. అక్కడ నా పేరు తిక్కస్వామి గాడి పిచ్చి మాటలు. ఆ టైటిల్ చూసి కూడా ఎవరైనా సాహసం చేస్తే అది ఇంకా వాళ్ళ దురదృష్టం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు రేపు ఎన్ని బోల్డ్ ఎంత వీడియోలు, అత్యుత్తమైనటువంటి జ్ఞానాలు, మాటలు. ఇప్పుడు చూడండి, నాకు ఫస్ట్ సారి నేను ఇలా చూడటం, ఎవరు రావాలా, ధ్యానం చేసుకోవాలా, ధ్యానంలో తూగుతూ పోవాలి, ఇంటికి పోవాలి. నా జీవితంలో మొదటిసారి చూస్తున్నా. ధ్యానం కూడా ఒక ఆటలాగా చేయొచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. కాబట్టి వీళ్ళకు ఒక 1000 కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషమైంది.
మీరు అనుమతిస్తే నేను ఇంకో 2-3 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. కాబట్టి మీకు నేను ఎవరికి సలహా ఇవ్వలేదు, ఎవరికి చెప్పేంత అర్హత నాకు లేదు. నా గురించి నేను అనుకుంటూ చెప్పాను. ఈరోజు రేపు చచ్చిపోయేంత వరకు నా ఇంటెన్షను మంచి భోజనం తినటం. ఏమొస్తుంది మంచి భోజనం తింటే అని ప్రశ్నిస్తే నా దగ్గర ఊకదంపుడు కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. పొద్దున లేస్తాము, తింటాం, పడుకుంటాం. మరి ఎందుకు 60, 70, 100 ఏళ్ళు బతకటం? ట్యాంక్ బండ్ దగ్గర పోయి దొంకి చచ్చిపోవచ్చు కదా అని లోపల అనిపిస్తూ ఉంటుంది. ఏం సార్ ఇప్పుడు ఒక కుక్క, ఒక జీవి, ఒక జంతువు, సాలెపురుగు మీకు ఇట్లా పట్టుకోవటం ఇబ్బందిగా ఉందా? అది దగ్గరకు వచ్చే కొద్దీ నాలో ఏమో ఇబ్బందిగా అనిపిస్తుంది. నిజంగా నాకు నిజంగా ఒక రకమైన భయం లాంటిది ఉంటుంది. మైకు చూస్తే ఎన్ని నిమిషాలు మాట్లాడామో, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ మంచి మాట లేదు. నోరు ఉంది కదా అని మాట్లాడుతూనే ఉంటాను నేను. నా బలహీనతని మీరు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కొద్దో గొప్ప ఏమన్నా తెలుసుకున్నావు అంటే ఈ పొగడ్తలకి లొంగనటువంటి మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్కి నేను చేరుకున్నా. స్టేట్ ఆఫ్ మైండ్ అని తెలుగులో ఏమంటారు? మానసిక స్థితి. సారు ఈరోజే పరిచయం అయ్యారు. ఈ తల్లి నాకు ఈరోజే పరిచయం అయింది. వీరు నాకు అత్యంతమైనటువంటి దగ్గరి ఫ్రెండ్ యొక్క కూతురు. వారి పేరు రమణ. ఆ రమణ అని చెప్పేదానికంటే కూడా తులసీ దళం అనే బుక్ మీలో వినింటారు. పత్రి సారు రచన చేసినటువంటిది. అప్పుడు ప్రింటింగ్ ప్రెస్సులు, ప్రూఫ్ రీడింగ్లు చేయడానికి డబ్బులు లేక రమణ అనేటువంటి వీళ్ళ నాన్నగారు రాస్తూ ఉంటే సార్ కరెక్షన్ చేస్తే మరీ కరెక్ట్గా రాసుకుంటూ అట్లా కొన్ని 100,000 సార్లు ఆ బుక్ తయారయ్యేటప్పటికి అయిపోయి రాత్రి లేదు, పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు. ఒకసారి 1 రోజు 2 రోజులు కూడా తిండి ఉండదు. అయిపోయింది పనిలో అంత నిమగ్నం. ఒక రమణ గారి గురించి చెప్పటం కాదు, ఎంతమందో ప్రతాప్ రెడ్డి సారు, గుణాకర్ రెడ్డి సారు, సంపత్ సారు, విజయ్ కుమార్, వీళ్ళంతా అనంతపురం. ఆ ఉరుగొండలో పత్రి సారు తర్వాత అంతగా మేము ఏమంటారు మెస్మరైజ్ అయినటువంటి సారు వెంకటేష్. ఆయన పదం ఇట్లా ఉచ్చరిస్తుంటే శరీరం అంతా ఆనందంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చేయకపోతుండొచ్చు, నేను ప్రాక్టీస్ చేయకపోతుండొచ్చు, కానీ పత్రి సార్ దగ్గర వచ్చినప్పుడు రావాల్సిన గుణాల్లో ఇదొకటి అనుకుంటున్నాను. నేను చేయకపోయినా ఎవరైనా చేసి చక్కటి అనుభవాలు చెప్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుంటుంది. జనరల్గా నేనేం చేయలేదు వాళ్ళకు వచ్చిందని ఏదో కొంచెం అసూయ లాంటిది ఏమన్నా ఉంటుందేమో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసూయ లేదు. ఎంత చక్కగా సారు ధ్యానం చేసి సాధన చేసి ఈ స్థితికి పోయినారని చాలా సంతోషంగా ఉంటుంది. వారిని కలవడానికి చాలా దూరం ఊర్లకపోయేవాడిని. మరి నేనెందుకు చేయలేకపోతున్నాను? ఈ రోజుటికి సమాధానం లేదు. అంతేనండి, నిష్ట లేకపోవటమే. శ్రద్ధ సబూరి అని బాబా చెప్పారు కదా, శ్రద్ధ లేదు, సబూరి లేదు. ఈ 2 గుణాలు ఉంటే నాకు కూడా వచ్చేదేమో. అట్లా ఇంకొక మాట చెప్పవలసి వస్తే, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అనే దానికి నాకు నేను విన్నటువంటి మాటలు మా సీనియర్స్ దగ్గర నుంచి నేను ఎవరు అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. దానికోసం ధ్యానం చేస్తున్నాను, శాకాహారం ర్యాలీ చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను, పుస్తకాలు చదువుతున్నాను. ఇవన్నీ చేసి ప్రేరణతో ధ్యానం మరింత జాగ్రత్తగా చేస్తున్నాను. ధ్యానం ఎందుకు చేస్తున్నాను అంటే పరమ ఉత్కృష్టమైనటువంటి భావన ఏంటంటే నేను ఎవరిని. ఇది నా మాట కాదండి, దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దండి. నా సీనియర్స్ చెప్పిన మాట.
అంత తిరిగి ఇంత తిరిగి అది తిరిగి ధ్యానము చేస్తే సర్వరోగ నివారణి అదేదో ఉంది కదండి, సత్యజ్ఞాన ప్రసాదని. ఆ, అదేం కాదు. సారు ఎప్పుడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు, ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు చెప్పేవాడు సారు. వీటి కోసం కాదు, ధ్యానము జ్ఞానం కోసమే చేయాలి. ఏ జ్ఞానమో, నేను ఎవరు అని తెలుసుకునే జ్ఞానం. ఉదాహరణకి నేను అటు ఇటుగా 40 ఏళ్ల నుంచి సార్ గ్రూప్లో ఉంటున్నాను. ఈరోజు నా గురించి చెప్పండి అంటే ఏమన్నా ఈ శరీరం గురించి ఏమన్నా చెప్తానేమో కానీ లోపల ఏదో ఉంది, అదేదో శరీరం కాదు ఏదో చెప్తుంటారు పెద్దవాళ్ళు మీలాగా. దాని గురించి ఏం తెలియదు. 40 ఏళ్ళు అయితేనేమి, 70 ఏళ్ళు అయితేనేమి, 100 ఏళ్ళు అయితేనేమి బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఇంకొక ఇది కేవలం నేను గమనించి చెప్తున్న మాట, ఎవరిని అనే అర్హత లేదు. కొంతమంది గంటల తరబడి ధ్యానం చేసేవాళ్ళు. వీళ్ళ నాన్నగారు కూడా 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు అలా ధ్యానం చేసేవారు. తిండి లేదు, ఏం లేదు, పట్టుదల. అప్పుడు పత్రిసారి ఏమన్నారంటే, మరీ ఎక్స్ట్రీమ్ పోవటము, ఎక్స్ట్రీమ్ అనే దానికి తెలుగులో ఏమంటారో పోకుండా మధ్య మార్గంలో ఉండి ధ్యానం చేసుకో, చక్కగా మిగతా పనులన్నీ చేసుకో అని చెప్తే ఆ పిల్లవాడు నెమ్మదిగా, పిల్లవాడు అంటే నా స్నేహితుడు, వీళ్ళ నాన్నగారు మధ్యలో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఇప్పటికీ ఇంకా మహా అద్భుతమైన ధ్యానం చేస్తున్నారు. కడప జిల్లాలో వారు ఒక 30x30 సైజ్ పిరమిడ్ కట్టి చక్కగా అందరినీ ప్రభావితం చేస్తున్నారు. అది వేరే విషయం. ఎన్ని గంటలు చేసామనేది ఏమాత్రం ముఖ్యం కాదు. క్వాంటిటీ కాదు, క్వాలిటీ చాలా ఇంపార్టెంటు. 1 గంట సేపు ధ్యానం చేస్తే ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు నేను ధ్యానావస్థలో ఉన్నాను అంటే ఆలోచన రహిత స్థితిలో ఉన్నాను అంటే మనోరాహిత్య స్థితిలో ఉన్నాను. ధ్యానం చేసిన ప్రతి ఒక్కసారి కూడా అందరూ ప్రశ్నించుకోవలసినటువంటి విషయం, పెద్దవాళ్ళు చెప్తే ఇంటూ నేను మీకు అప్పచెప్తున్నాను. క్వాంటిటీ ఆఫ్ మెడిటేషన్ చాలా మంచిదే, దానికంటే ముందు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. గంట సేపులో నేను నిద్రపోయినట్లయింది, దాన్ని యోగ నిద్ర అంటాను, మరి లేచాను, ఇటువంటి మాటలు కూడా వినపడతాయి. నోటికి నేను గమనించింది 100 రూపాయలు అది యోగ నిద్ర కాదు, మంచి సుఖంగా నిద్రపోయేటువంటి అదొక ఆసనం. ఇలా గట్టిగా చెప్తున్నానని మీరు కోపం చేసుకోవద్దండి. చేయకపోయినా చూస్తూ ఉంటాను కదా. అందులో ఆ పిరమిడ్, బుద్ధ పిరమిడ్లో రీసౌండ్ వచ్చేది. ఫస్ట్ పిరమిడ్ సార్ఘడ్ ఆయన సృజించినటువంటి ఫస్ట్ పిరమిడ్ రీసౌండ్ వచ్చేది. సరే, ధ్యానం చేయకూడదు కదా, ఇట్లా కారణం తీసుకొని రీసౌండ్ ఇగ్నోర్ ఏం చేస్తారు, ఏమంటారు దాన్ని, గురకబెట్టడం. అట్లా చేస్తున్నారు కాబట్టి బయటకు వచ్చేసానని నాకు నేను కారణం చెప్పుకొని బయటకు వచ్చేవాడిని. ఆ రోజుల్లో సారు ఒక నిబంధన చేసేవారు, పత్రి సారు. ఏంటంటే 1 గంట సేపు ధ్యానం చేస్తే 1 నిమిషం మాట్లాడొచ్చు అని. సరే అని చెప్పేసి ఒకరోజు బలవంతంగా 3 గంటలు పిరమిడ్లో కూర్చొని కళ్ళు మూసుకొని వచ్చాను సార్ ఇల్లు దగ్గరే. వచ్చి మీతో కొంచెం డౌట్ ఉంది సార్ అని చెప్తే, డౌట్ అడుగుతూ కానీ నువ్వు ఎంతసేపు ధ్యానం చేసావు? 3 గంటలు అన్నా. ఆ 3 గంటల్లో ఎంతకాలం నువ్వు ఆలోచన లేని స్థితిలో ఉన్నావు? లేదు సార్. బయట పో నాయనా, పిరమిడ్ కన్నా పో, లేకుంటే ఇంకా ఇక్కడ నీకు ఆఫీస్ ఉంది కదా పో. 3 గంటలు చేయటం కాదు, 3 గంటల్లో ఎన్ని క్షణాలు ఆలోచన లేకుండా ఉన్నావు? అట్లా నువ్వు గంట సేపు 60 నిమిషాలు ఉంటే 1 నిమిషం మాట్లాడచ్చు. అప్పుడు ఆ నిబంధన పెట్టేవారు సారు. మా సీనియర్లందరూ 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అర్ధగంట, 2 గంటలు మాట్లాడేవాళ్ళు. అంటే వాళ్ళు అంతసేపు ఆలోచన రహిత స్థితిలో ఉండేవాళ్ళు. మీకుతో చెప్పాను కదా, సాయంకాలం 8 గంటలకు పిరమిడ్లో పోతే రాత్రి 1 గంటకు బయటకు వచ్చేవాళ్ళు. ఎవరు? యుగంధర్ సారు, న్యూటన్ సారు, పాల్ విజయ్ కుమారు, జ్ఞానప్రకాష్, ద్వారక్ సారు,
ఇలా ఎంతో 10 మంది 15 అంతే. వాళ్ళందరూ 1-2 గంటలు మాట్లాడేవాళ్ళు. అంటే ఎందుకు? వాళ్ళు కూర్చున్న అంతసేపు కూడా ఆలోచన రహిత స్థితిలో కూర్చున్నారు కాబట్టి. అమ్మ చెప్పండి. మీది క్లాస్ మేము అరేంజ్ చేస్తాం సార్. అమ్మ ఒక నిమిషంలో దిగేస్తాను. సంతోషం, ఏమనుకోవద్దండి. చెప్పాను కదా మైక్ వచ్చిందంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి కూర్చోండి సార్, ఒక్క నిమిషం కూర్చోండి ప్లీజ్. మీరేమన్నా కప్పం సార్, మాకు ఇక్కడ అలవాటు కూడా లేదు. కూర్చోండి ఒక్క నిమిషం. నేను డబ్బులు తీసుకుంటాను, శాలువాలు తీసుకో. ఓకే సార్, ఖచ్చితంగా. గంధము ఇవన్నీ రొటీనే. ఓకే సార్, తప్పకుండా. 10,000 20,000. కూర్చోండి ఒక్క నిమిషం, కూర్చోండి సార్. పెద్దవారు కూర్చోండి ఒక 2 నిమిషాలు. మరి ఈ సండే ఫండేకి మన గెస్ట్గా వచ్చారు, ఒకసారి క్లాప్స్ కొడదాం. మరి ఎంత వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు సార్. 1 గంట ధ్యానం చేస్తే ఒక్క నిమిషం మాట్లాడాలని చెప్పారు. అదేవిధంగా సార్ యొక్క పత్రి సార్తో ఉన్న జర్నీని మనం తప్పకుండా నెక్స్ట్ మే మంత్లో జరిగే ధ్యానీభవ సెషన్లో ఖచ్చితంగా పెట్టుకుందాము. సో ఈ సండే ఫండే కార్యక్రమానికి కొంతమంది పాటలు పాడడానికి, డాన్స్ చేయడానికి, కాలిగ్రఫీకి ఇలాగ రకరకాల స్కిల్స్ని ప్రదర్శించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి క్లాప్ చేద్దాం. సో ఫస్ట్ ఎవరు వస్తారు? అరవింద్ ఫస్ట్ మళ్ళందరినీ ఒక ఎంటర్టైన్ చేయడానికి అరవింద్కి ఒకసారి క్లాప్ చేయండి గట్టిగా. ఇప్పుడు అరవింద్ మళ్ళీ అరవించడానికి వస్తాడు, ఒక ప్రపంచంలో తీసుకుంటాడు అనమాట. ముందుగా ఇక్కడికి వచ్చిన ఆత్మబంధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఒకే ఒక జీవితం అనే మూవీలో నుంచి అమ్మ అనే సాంగ్ని పాడబోతున్నాను. ఓకేనా? అమ్మా వినమ్మా నేనానాటి నీలాలి పదనే, ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే, మౌనమై ఇన్నాళ్ళు నిదురలోనే ఉన్న గానమై నాడే మేలుకున్నా, నీ పాదాలకు మువ్వల్ల నాడుగులు సాగాలమ్మ, నీ పెదవుల చిరునవ్వుల్లో నా ఊపిరి వెలగాలమ్మా, నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నీ నిన్నాళ్ళకి, నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా, అనువనువనువు నీ కొలువే అమ్మా, ఎదసడిలో నా శృతిలయ నువ్వే అమ్మా, నే కొలిచే సారదివే నన్ను నిత్యం నడిపే సారదివే, బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి, నిద్ర రావాలంటే కథలు వినిపించాలి, ఆకలయిందంటే నువ్వే తినిపించాలి, ప్రతి మెతుకు నా బ్రతుకనుకు ఎలా, నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతాను, నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండగా తడబడి పడిపోనా చెప్పమ్మా, మరి నన్ను నువ్వు మురిపంగా చూస్తూ ఉంటే చాలమ్మా,
పరిపరి విధముల గెలుపులగా పైకెదుగుతూ ఉంటానమ్మా. అయినా సరే ఏనాటికి ఉంటాను నీ పాపాయినై, నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే అమ్మా. నిరంతరం నీ చంటి పాపల్లే ఉంటాను నీ నాళ్ళకి, నిరంతరం నీ చంటి పాపల్లే ఉంటాను నీ నిన్నాళ్ళకి, నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే అమ్మా. అనువనువనువు నీ కొలువే అమ్మా, ఎదసడిలో నా శృతిలయ నువ్వే అమ్మా. నే కొలిచే సారదివే, నన్ను నిత్యం నడిపే సారదివే అమ్మా. మరి అరవింద్ ఎంటైర్ గురుస్థాన్ మొత్తం చక్కగా అద్భుతంగా ఎవరు ఉన్నా లేకపోయినా తన కనుసంధంలో జరుగుతుందని చెప్పచ్చు. తను ఏం చదువుతున్నాడో తెలుసా మీ అందరికీ? నేను చదివే కోర్సు BASLP, బ్యాచులర్ ఆఫ్ ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ, మెడికల్లో ఒక కోర్స్ అన్నమాట. ఫ్యూచర్లో మనకి ఎంతో అద్భుతంగా ఒక హాస్పిటల్లో ఒక క్లినిక్లో ఉంటాడు. మరి నాకైతే ఒక ఇమాజిన్ వస్తుంది, అరవింద్ చేసే అద్భుతమైన ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అంతా కూడా చాలా అద్భుతంగా ఎగ్జామ్స్ నిన్నటితోటి అయినాయి. ఎగ్జామ్స్ రాస్తూ ఇక్కడ రిసెప్షన్ చూసుకుంటూ ఇక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ పొద్దున్నుంచి 24/7 ఇక్కడ ప్రతి వర్క్ తనకు తెలుసు. ఒకసారి గట్టిగా అరవింద్ క్లాప్ చేద్దాం. మల్టీ టాలెంటెడ్ అంటే అరవింద్. పాటలు పాడతాడు, చక్కగా చదువుకుంటాడు, సేవ చేస్తాడు, ఈ పని లేదు ఆ పని లేదు. మార్నింగ్ లేచిన వెంటనే బాత్రూమ్స్ క్లీన్ చేస్తాడు. బాత్రూమ్స్ ఖచ్చితంగా నేను అది చేస్తే నాకు ఆ రోజు గడవదండి అంటాడు. ప్రతిరోజు ఆ వాష్రూమ్స్ క్లీన్ చేస్తారు. అది మంచి సేవ అన్నమాట, అద్భుతమైన సేవ అది. డస్ట్బిన్స్ క్లీన్ చేస్తాడు. మరి చదువు ఎంత అద్భుతంగా చదువుతున్నాడు. ఇంకా యాక్చువల్గా ఈ ఏజ్లో పిల్లలకి పేరెంట్స్ చదువుకో, టైం ఉంది, ఆ ఫుడ్ పెట్టాలి, ఈ ఫుడ్ పెట్టాలి, ఎనర్జీగా ఉండాలని చెప్పేసి పేరెంట్స్ అంటారు. కానీ తను ఒక్కడే ఇక్కడ ఉంటూ తను చూసుకుంటూ తన చదువుని ఏ టైంలో డిస్టర్బ్ చేసుకోకుండా చూసుకుంటూ నేను అలారం పెట్టుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకుంటాడు. రాత్రి చక్కగా చదువు అయిపోయిన తర్వాత ధ్యానం చేసి పడుకుంటాడు. మరి ఇలాంటి వాళ్ళు కోట్లలో ఒకళ్ళు ఉంటారు. ఒకసారి అరవింద్ గట్టిగా క్లాప్ చేద్దాం. పాట చూసారా ఎంత అద్భుతంగా పాడారో. పాట డ్యాన్స్ రెండు కలిపి కూడా చేయగలడు. మళ్ళీ ఇంకొక సాంగ్ నేను నీ దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాము. మళ్ళీ ఒక 2-3 పాడిన తర్వాత చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. బా నువ్వు లేకుండా యాంకరింగ్ చేయను నేను ఈరోజు, ఓకేనా? ఇప్పుడు అరవింద్ తన అమ్మ గురించి సాంగ్ పాట పాడి మన అందరినీ మైమర్పించాడు కదా. సో రియల్లీ యాక్సెప్ట్ టు యువర్ స్కిల్. ఐఎమ్ రియల్లీ ఇన్స్పైర్డ్. మీరు అబ్జర్వ్ చేస్తారా లేదు, తను పాట పాడుతూ ఉంటే మొత్తం తను దాంట్లో కంప్లీట్గా నిమగ్నమై పాడుతూ ఉన్నాడు అసలు. అండ్ ఇంకొకటి నేను అరవింద్ నుంచి నేర్చుకున్నది ఏమిటంటే చాలామంది ప్రాపంచికంగా వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి చేయడానికే మనకు టైం సరిపోదు. ఇంకా స్పిరిచువల్గా మెడిటేషన్ చేస్తూ ఇక్కడ సర్వీస్ ఏం చేస్తామని చాలా విధాలుగా థింక్ చేస్తూ ఉండి ఓన్లీ ప్రపంచంలోనే ఉండిపోతారు వాళ్ళు. సో ఇప్పుడు అరవింద్ చూసి నాకు ఈజ్ అ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇప్పుడు స్పిరిచువల్గా సర్వీస్ చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఉండడం వల్ల మన ప్రాపంచికంగా మన వర్క్స్ అనేటివి చాలా ఈజీగా జరుగుతాయనడానికి అరవింద్ అనేది రియల్ ఎగ్జాంపుల్. సో రియల్లీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ ఎగ్జాంపుల్ మిస్టర్ అరవింద్. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేద్దామా? యా కరెక్ట్. సో అవును, నీకు హ్యాండ్ రైటింగ్ బాగొచ్చా? బాగొచ్చా అంటే ఎలాంటి హ్యాండ్ రైటింగ్ రాస్తావు నువ్వు తెలుసా నీకు అసలు? నాకు వచ్చిన లాంగ్వేజ్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ. రాపిస్తారా నాతోటి? మనకి ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు ఇక్కడ, మాస్టర్. తెలుసా అసలు ఎలా మనం రాసే ఏదైతే రాస్తున్నామో వాటికి కూడా పేర్లు ఉన్నాయని తెలుసా నీకు? ఏదో మనం చిన్నప్పుడు కాపీ రైటింగ్ అని రాసుకుంటూ ఉంటాం కదా, చిన్న బుక్స్. నేను ఎవ్రీడే కాపీ రైటింగ్ రాస్తాను. నువ్వేమి రాస్తావాడుగా కాపీ రైటింగ్స్? ఓకే, మనకి ఏంటంటే పైన ఒకటి ఇస్తారనమాట లైన్, దాని లైన్ కాపీ చేయాలి కింద. అలాగే మనకి ఏంటంటే లాంగ్వేజ్ బాగా రాయడం రావడం కోసం
నువ్వు హ్యాండ్ రైటింగ్ చాలా బాగా రాస్తావు, కానీ నువ్వు అసలు ఎలా రాస్తావు నీకు అలా నుంచి ఐడియా లేదు కదా. సో ఇలా ఎంతో మందికి మనం రాసి ఏదైతే రాస్తున్నామో రాత దాని మీద క్లారిటీ లేదు, దాన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాస్టర్ మన దగ్గర ఉన్నారు. సో క్యాలిగ్రఫీ అనే ఒక కోర్స్ ఉంటుంది, రాసే ఒక కోర్స్. ఆ క్యాలిగ్రఫీ గురించి మనకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాస్టర్ మన ముందున్నారు. ప్లీజ్ సార్, క్యాలిగ్రఫీ మాస్టర్, ప్లీజ్ వెల్కమ్. వాట్స్ యువర్ నేమ్ సార్? ప్రసాద్ సార్. సో ప్రసాద్ సార్ మనకి ఈరోజు క్యాలిగ్రఫీ గురించి క్లారిటీ ఇస్తారు. ఓకే, రెడీ? ఆర్ యు రెడీ? యా, ఐఎమ్ రెడీ. అండ్ మా పార్టిసిపెంట్స్ కూడా చాలా రెడీగా ఉన్నారు, క్యూరియాసిటీతో ఉన్నారు. బోర్డు చైర్ పైన పెడితే బాగుంటుంది అండి, అది హైట్ సరిపోతుంది. సెంటర్లో మార్కర్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, గురువులకి, దైవానికి పాదాభివందనాలు. అదేవిధంగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఒక స్థలాన్ని ఈ ధ్యానానికి కేవలం కేటాయించడం అన్నది ఎంత అద్భుతమైన విషయం అంటే, నిజంగా నేను ఫస్ట్ టైం రావడం నిన్నే వచ్చా ఈ కేంద్రానికి. నిజానికి నాకు 2001లో సుభాష్ పత్రిజీ క్లాస్ విన్నాను, 2001. అప్పుడు ఇదే ఒక 15-20 మంది ఉండి ఉంటారు ఆ క్లాస్లో, చిత్తూరు జిల్లాలో పిలేరు అనే ప్లేస్లో. ఆ క్లాస్లో వారు చెప్పినటువంటి ఒక్క విషయం నాకు బాగా బొరకెక్కింది. ఏంటంటే, మంచి తరుణము మించిన దొరకదు, ఎప్పుడు దొరికితే అప్పుడే దోచేసుకోవాలి అన్నారు. ఆయన సరదాగా మాట్లాడతారు, విట్టిగా మాట్లాడతారు, మీకు కూడా తెలుసు. పత్రిక గారి మధ్య మధ్యలో జోకులు వేస్తూ ఉంటారు అనమాట. అలాగా అప్పుడు రిటైర్ అయిన టీచర్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళు సరిగ్గా కూర్చోలేకపోతుంటే వాళ్ళని ఉద్దేశించి, ఏంటో కూర్చోవడం రాదు, అలాగే రిటైర్డ్ అయిపోతూ ఉంటారు అన్నారు. సో అలాగా సరదాగా ఆ క్లాసు చెప్పారు. క్లాసులో ధ్యానం చేయించేటప్పుడు అద్భుతంగా వేణు వాయించారు. సో అది అలాగే ఉండిపోయింది. దాని తర్వాత వారు ఏదైతే చెప్పారో దాని అలాగే ఇప్పటికీ నేను పాటిస్తున్నాను, ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నాను. తర్వాత నేను యోగాలో చేయడము, వివిధ సంస్థలు, వివిధ ఆర్గనైజేషన్స్లో వాళ్ళ పద్ధతులు పాటించడం అన్నీ చేశాను. కానీ ఆద్యులు పత్రిజీ గారు ఆది గురువు అనమాట నాకు యోగాకు సంబంధించి. ఈ యోగా అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక్క విషయం ప్రస్తావించదలుచుకున్నాను. నిజానికి ఇక్కడ ఈ ఫొటోస్ చూశాను, అక్కడ అద్భుతమైనటువంటి యోగా గురువులు అందరూ ఉన్నారు. నిజానికి యోగాని జీవితాంతం పాటించినటువంటి 2 గురువులు ఉన్నారు. అది పెద్దవాళ్ళకి తెలుస్తుందేమో, చాలామందికి తెలియదు. ముమ్మిడివరం బాలయోగి స్వామి, ఎంతమందికి తెలుసు సార్? ముమ్మిడివరం బాలయోగి, ముమ్మిడివరం బాలయోగి వాళ్ళ తమ్ముడు చిన్న బాలయోగి. బాలయోగి స్వామి 16వ ఏట ధ్యానంలో కూర్చొని కంటిన్యూగా 39 సంవత్సరాలు ధ్యానం చేశారు, కళ్ళు తెరవకుండా ఏమీ తినకుండా 39 సంవత్సరాలు. వారిని అనుసరించి వాళ్ళ తమ్ముడు 9వ సంవత్సరంలో తపస్సు కూర్చొని 41 సంవత్సరాలు చేశారు ధ్యానం. మన కోర్ కాన్సెప్ట్, ఈ ధ్యానం కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ధ్యానం, వాళ్ళు మనకు ప్రత్యక్షంగా ఆచరించి చూపించారనమాట ఆ ముమ్మిడివరం స్వాములు ఇద్దరు కూడా. సో ఆ విధంగా మనకి ఆ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకున్నాక మీకు ఆ వైబ్స్ తెలుస్తాయి. నిజంగా ఆ ధ్యానం, ఆ కేంద్రం దర్శిస్తే, అక్కడ కానీ ధ్యానం చేశారంటే ఆ వైబ్రేషన్ తెలుస్తుంది మనకి, మనం డెఫినెట్గా ఫీల్ కావచ్చు. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు గోదావరి జిల్లా అమలాపురం 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ముమ్మిడివరం వెళ్ళి ఒకసారి చూడగా నా మనవి. ఓకే, ఇప్పుడు అమ్మ మీ పేరేంటి? బ్రహ్మజ. మీ పేరు? నరేష్. ఓకే. ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తున్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 10 మాటలు మాట్లాడితే యాంకర్లు ఇద్దరు, 9 మాటలు ఆమెవే, నేను ఒక్కటే అన్నమాట. అవునా కాదా? ఇంతే. అదే కాకుండా ఇక్కడ మనకి ఏ సౌకర్యాలు చూడాలన్నా మేడం గారు, లక్ష్మీ మేడం గారు వస్తారు. స్పీచ్ ఇవ్వాలంటే మీనా మేడం గారు వస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉమెన్ ఎప్పుడైతే మనం గౌరవిస్తామో సంఘం మనల్ని గౌరవిస్తుంది, ప్రకృతి మనల్ని గౌరవిస్తుంది, యూనివర్స్ మనల్ని గౌరవిస్తుంది. సో యూ హ్యావ్ టు
రెస్పెక్ట్ ఉమెన్ ఫస్ట్, వాళ్ళు ఏంది మనం లేం. అందుకని జస్ట్ ఒక వర్డ్లో మీకు చెప్తాను. మ్యాన్, ఎ మ్యాన్, మ్యాన్ అంటే పురుషుడు. ఉమెన్ స్త్రీ. పురుషుడు ఒక్కడే ఉండలేడని చెప్పి ఉమెన్ ఏం చేస్తుందంటే తనలో అమిడ్చుకునింది పురుషుణ్ణి, అందుకే ఉమెన్ అయింది. ఓకే, అర్థమైందా? మనం అనుకుంటాం చాలా గొప్ప అని, కానీ వేస్ట్. ఎందుకంటే నిజానికి నేను చెప్పేది వాస్తవం. ఒక్కడే మ్యాన్ ఉండలేడు, స్త్రీ ఉండగలదు. అందుకే ఎప్పుడు తన్ని దగ్గర ఉంచుకుంటుంది ఉమెన్. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఉమెన్. ఓకే, రైట్. నిజానికి నా గురించి చెప్పుకుంటే, నా పేరు ప్రసాద్. నేను క్యాలిగ్రాఫర్, కార్టూనిస్ట్, నెయిల్ ఆర్టిస్ట్, డ్యాన్సర్, యాక్టర్, రైటర్. సో ఇన్ని ఆస్పెక్ట్స్లు ఉన్నాయి. సో ఈనాడు పేపర్లో కార్టూన్స్ వేసేవాడిని 2004లో. తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ కార్టూన్స్ పంపిస్తూ ఉంటాను. వేరే దేశాల్లో కూడా ఎగ్జిబిషన్స్కి నాకు కార్టూన్స్ సెలెక్ట్ అయ్యాయి. తర్వాత నెయిల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నేను ప్రపంచ తెలుగు మహాసభలో పెట్టాను 2012 తిరుపతిలో. కానీ ఇప్పుడు ఎక్కువ కాలిగ్రఫీ పైన కాన్సన్ట్రేట్ చేశాను. నా సొంత ఫాంట్స్ ఇంగ్లీష్లో 100 వరకు ఉన్నాయి. నేను సొంతంగా ఇంగ్లీష్ ఫాంట్ స్టైల్స్ క్రియేట్ చేశాను, కనిపెట్టాను. లిమ్కా బుక్ వరల్డ్ రికార్డ్స్ పంపించాను. సో హ్యాండ్ రైటింగ్ అంటే చాలామందికి ఏదో రాయడం అనుకుంటారు. నిజానికి ఇట్ ఈస్ డైరెక్ట్ రిలేటెడ్ టు అవర్ బ్రెయిన్. మన చేతి వేళ్ళు కదలిక అన్నది మన మెదడుకు ముడిపడి ఉంటుంది. అందుకే మనం హ్యాండ్ రైటింగ్ కనుక రోజు 15 నుంచి 20 నిమిషాలు రాయగలిగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇదొక టెక్నిక్. మనం చిన్నప్పుడే కాపీ రైటింగ్ మాత్రం రాస్తుంటాం, కానీ ఇప్పుడు కూడా ఇప్పుడే రాయాల్సింది, చిన్నప్పుడు కాదు. ఇప్పుడు మనం రాయాలి రోజుకు 15 నుంచి 20 నిమిషాల సేపు. ఓకే, జస్ట్ మీకు తెలుగు హ్యాండ్ రైటింగ్ ఎవరు బాగా రాస్తారు సార్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. తెలుగు, నాకు తెలుగు అంటే ఇష్టం, అంతా తెలుగు వాళ్ళు కాబట్టి మీరు రాస్తారా? కాన్ఫిడెన్స్కి క్లాప్స్ కొట్టండి. జస్ట్ యూ హ్యావ్ టు రేజ్ యువర్ హ్యాండ్స్. మనం రాస్తామని చెప్పాలి అంతే, రాస్తామో రాయమని కాదు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు రైట్. ఇంకొక విషయం ఏంటంటే, ఒక సీక్రెట్, చప్పట్లు ఎందుకు కొట్టాలి? మేడం గారు అంటున్నారు ప్రతిసారి కొట్టమంటున్నారు. రీజన్ ఎందుకు కొట్టాలంటే మన కోసమే. వాట్ ఇస్ ద రీజన్? మనం ఎప్పుడైతే క్లాప్ చేస్తామో, ఎప్పుడైతే ఒకరిని అప్రిషియేట్ చేస్తామో, అసిటోనిన్ అన్నటువంటి ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. అది రిలీజ్ అయినప్పుడు మూడ్ చేంజ్ అవుతుంది మనకు. ఎప్పుడైతే మూడ్ చేంజ్ అవుతుందో మనం వర్క్ చేయగలుగుతాం. ఎప్పుడైతే వర్క్ చేయగలుగుతామో బాగా తింటాం. ఎప్పుడైతే తింటామో డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయితే నిద్ర బాగా పడుతుంది. నిద్ర బాగా పడితే మళ్ళీ ఫ్రెష్గా లేస్తాం. సో ఇది సర్కిల్ అనమాట. దట్స్ వై యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి. యాంకరింగ్ చేస్తున్నారు, ఎక్సలెంట్, సూపర్ అంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారు. అంటే ఇప్పుడు బాగా చేయలేదని కాదు, నేను బాగా చేస్తాను, కానీ ఆ పాపకే మార్కులు. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. సో ఇక్కడ ఏంటంటే మనం అప్రిషియేట్ చేయాలి చిన్న విషయాన్ని కూడా. చిన్నపిల్లలు అందుకే ఎప్పుడు కూడా వాళ్ళని డిమోటివేట్ చేయకండి. ఏ పని చేసినా చేయకపోయినా ఆ సూపర్ నాన్న అంటే చాలా పాప ఇంక ఫ్లాట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం రేపు ఆ పని బాగా చేస్తుంది. సో ఇది చిన్న వయసు నుంచి కూడా మనము పిల్లలకి నేర్పించాలి, అప్రిషియేట్ చేయడం నేర్పించాలి. సో పెద్ద అయితే ఇంకా మనం మర్చిపోతాం. చిన్నప్పుడు మనం బాగా ఉన్నాం, మనం కూడా బాగా నవ్వుతూ ఉన్నాం, అంతా సరదాగా ఉన్నాం. పెద్ద అయ్యేసరికి ఏమైందంటే లేనిపోయిన సమస్యలు, వద్దంటే పెళ్లి చేస్తున్నారు ఇంట్లో చేసిన తర్వాత పిల్లలు, సంసారాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంక మూడేవిడంతో మూడిపోయింది. వీళ్ళంతవరకు ఇంటికే పోం, మనం బయట తిరుగుతూ ఉంటాం. సో ఈ పరిస్థితి అనమాట. సో వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. ఎంత నిజాలే కదా నేను చెప్పేది, ఒప్పుకోరు కానీ నిజం. సో మనం ఏంటంటే వీలైనంత వరకు పొగడాలి ఎదుటి వ్యక్తిని. అది ఇంట్లో నుంచే మొదలు పెడదాం. మనం ఇంట్లో నుంచే మన పార్ట్నర్ని పొగడదాం, అప్పుడు మనకు పనులు బాగా అవుతాయి ఇంట్లో. సో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ప్రతి వ్యక్తిని పొగడాలి ఏదో ఒక సందర్భంలో, అప్పుడు ఆ వ్యక్తికి మంచి జరుగుతుంది, తద్వారా మనకు మంచి జరుగుతుంది. సో ఇదంతా ఒక సర్కిల్ లాంటిది అనమాట. అందుకే క్లాప్స్ కొట్టడం అనేది అందుకే అనమాట. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఏమైతే ఇక్కడ ధ్యాన కేంద్రంలో చేయమంటారో అన్నీ మనకు పనికొచ్చేటివి. నాట్ ఓన్లీ మనకే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి మనకు వచ్చేటివి. ఒక అద్భుతమైన కేంద్రం.
సో నేనైతే ఒకటి నిర్ణయించుకున్నాను, తరచుగా ఇక్కడ రావాలని అనుకున్నాను మేడం లక్ష్మి గారు నాకున్న టైంలో. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ స్కూల్స్లో క్లాసెస్ చెప్తూ ఉంటాను, ఈ సమ్మర్ కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఏదో ఒక టైంలో డెఫినెట్గా ఐ విల్ కమ్, ఇక్కడ కాసేపు స్పెండ్ చేస్తాను. సో నా వల్ల అయిన వరకు నేను కూడా ఏదైనా సేవా కార్యక్రమం అంటే చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇంత ప్లేస్ ఇక్కడ ఇచ్చారు నాగేంద్ర గారు, బీనా గారు, ఇంత ప్లేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంత చేసేటప్పుడు మనం మన వంతు ఏదైనా చేయకపోతే అది కనీస ధర్మం కాదనిపించింది నాకు. అందుకని మనకి ఎంత టాలెంట్ ఉంది, మనం ఎంత పెద్దవాళ్ళం ఇవన్నీ కాదు, మనం ఏం చేయగలుగుతున్నాం అనేది ముఖ్యం. కాబట్టి నాకున్న స్కిల్ ఎవరికైనా ఉపయోగపడగలిగితే, ఈ కేంద్రానికి ఉపయోగపడగలిగితే తప్పకుండా చేయాలనే ఉద్దేశం నాకుంది. తప్పకుండా వస్తాను. నా నుంచి మీకేదైనా సాయం కావాలంటే కూడా డెఫినెట్గా, అంటే యాజ్ పర్ మై నాకు స్కిల్ ఏదైతే ఉందో దాంట్లో మీకు కూడా నేను డెఫినెట్గా ఐ కెన్ డూ ఇట్. సో ఇక్కడ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అంటే కేవలం హ్యాండ్ రైటింగ్ని ఒక రాత మాత్రమే చూస్తాం. ఇట్స్ ఎ గ్రాఫాలజీ అంటారండి. ఎంతమందికి అవగాహన ఉంది గ్రాఫాలజీ అంటే? గ్రాఫాలజీ అంటే ఏం లేదు, ఇది జ్యోతిష్యం లాగా. మీ హ్యాండ్ రైటింగ్ చూసి మీ మనస్తత్వాన్ని నేను చెప్పగలను. మీ హ్యాండ్ రైటింగ్ చూసి చెప్తాను, మీరు రాసే విధానాన్ని బట్టి చెప్తాను నేను. ఇట్స్ కాల్డ్ గ్రాఫాలజీ. గ్రాఫాలజీలో మన ఇన్నర్ పర్సనాలిటీ తెలుస్తుంది. మీరు ఎలాంటి వారు, మీ మనస్తత్వం ఏంటి, ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారనే తెలుస్తుంది అనమాట. అదే సిగ్నేచరాలజీ ఉంది. మీరు పెట్టే సంతకాన్ని బట్టి మీరు బయట ప్రపంచానికి ఎలా కనపడాలి అనుకుంటున్నారు అనేది మీ సిగ్నేచర్ చెప్తుంది. మీకు సిగ్నేచర్ చూసి చెప్పచ్చు, ఈయన ప్రపంచానికి ఈ విధంగా కనపడాలి అనుకుంటున్నారు. ఇట్ రివీల్స్ యువర్ అవుటర్ పర్సనాలిటీ. సో ఇక్కడ ఉండనమాట ఇన్నర్ పర్సనాలిటీ ఒకటి, అవుటర్ పర్సనాలిటీ ఒకటి, అది కూడా నేను చెప్పగలను. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, మనలో చాలామంది హ్యాండ్ రైటింగ్ అంటే చాలా చిన్న చూపు చూస్తాం, ఏదో వచ్చినట్టు రాసేస్తాం. అట్లాగా దాని క్రమ పద్ధతిలో రాయాలి. ఎలాగా? లిజిబిలిటీ ఉండాలి. లిజిబిలిటీ అంటే చూడంగానే అర్థం కావాలి. అలా కనపడి అర్థమయ్యేటట్లు రాస్తే ఏమవుతుంది? మీ ఆలోచనలో క్లారిటీ ఉంటుందని అర్థం. మీ ఆలోచనలో క్లారిటీ, అదేవిధంగా కమ్యూనికేషన్, మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారనమాట అట్లా రాస్తే. సో దయచేసి మీ హ్యాండ్ రైటింగ్ ఒకసారి చూసుకోండి. అలాగని గజిబిజిగా ఉంటే నేను టిప్స్ చెప్తాను కొన్ని, ఇంకో క్లాస్లో, దీనికైనా ఒక క్లాస్ పెట్టుకుందాం, కొన్ని టిప్స్ చెప్తాను ఎలా రాయాలని. నీట్గా ప్రాక్టీస్ చేయండి. అప్పుడేమవుతుందంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మీ ఆలోచనలో క్లారిటీ ఉంటుంది. ఓకే. అదేవిధంగా ప్రెషర్, మనం రాసేటప్పుడు పేపర్ పైన రాస్తే కింద 4-5 పేపర్ల వరకు ఆ ఇంప్రెషన్ పడుతుంది. అట్లా పడకూడదు. అట్లా పడితే ఏమవుతుందంటే స్టబ్బన్ అనమాట. అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంక అంతే, ఎవరు చెప్పినా వినరు, అలాగ మొండిగా ఉంటారనమాట. సో అది మనకే ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అలా మొండిగా ఉండడం అనేది. కాబట్టి దాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా స్లాంట్, స్ట్రైట్గా రాయొచ్చు, స్లాంట్గా రాయొచ్చు. స్లాంట్గా రాసే వాళ్ళు క్రియేటివిటీ ఉంటుంది, ఎమోషనల్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. అది స్లాంట్గా రాస్తే. స్ట్రైట్గా ఉన్నవాళ్ళు స్టబన్గా ఉంటారు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి హ్యాండ్ రైటింగ్లో, ఇవన్నీ మనకు తెలియదు, రాస్తూ ఉంటాం. అదేవిధంగా సిగ్నేచర్లో కూడా సంతకం పెట్టేటప్పుడు కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి. అది ఎలా పెట్టాలి, ఎలా పెడితే బాగుంటుంది అనేది నెక్స్ట్ ఇంకో క్లాస్లో చెప్తాను. దానికైనా ఒక స్పెషల్ క్లాస్లో చెప్తాను, ఒక క్లాస్ అయితే చెప్తాను. సో ఎందుకంటే యాక్చువల్గా ఇది ఎంటర్టైన్మెంట్ క్లాస్ అన్నారు కాబట్టి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రం అనమాట ఇది. సో ఇంకో క్లాస్ అయితే తప్పకుండా డిస్కస్ చేసుకుందాం దాని గురించి, అయితే గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ గురించి అది. సో ఇక్కడేంటి, ఇప్పుడు అబ్బాయి పాట పాడారు, అరవింద్ గారు అబ్బాయి పేరు, మంచి పాట అమ్మ గురించి పాడాడు. సో అమ్మ గురించి విన్నా, ఏదైనా పాట అన్నా, ఎవరైనా మాట్లాడినా అది ప్రతి ఒక్కరు ఎమోషనల్గా ఫీల్ అవుతారు. మైసెల్ఫ్, నేను కూడా అంతే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి తెలుగు భాష, తెలుగు అమ్మ లాంటిది, నా మాతృభాష కదా. తెలుగు అమ్మ భాషను కానీ, అమ్మని కానీ, అమ్మ భూమి అంటే మాతృభూమిని కానీ ఇప్పుడు మనం మర్చిపోకూడదు. తెలుగు ఎంత అద్భుతమైందంటే చూడండి, ఆ అనే అక్షరం, ఆ అనే అక్షరంలోనే అమ్ముంది. చూడండి, ఆ అనే అక్షరమే అమ్మ బిడ్డను పట్టుకోనుంది. చూసారా, తల్లి బిడ్డను పట్టుకోనింది. అంటే ఇది సరే రాయలేదు. సో ఇక మన భాష కూడా, తెలుగు భాష ప్రపంచంలో
నాకు తెలిసినంత వరకు ఏ లాంగ్వేజ్లో కూడా అంటే స్క్రిప్ట్ యాజ్ పర్ స్క్రిప్ట్లో అంత రౌండ్గా ఉండే లెటర్స్ ఎక్కడా చూడలేదు నేను. ఎందుకంటే మామూలుగా మనకు చిన్నప్పుడు మన టీచర్స్ ఏం చెప్పేవాళ్ళు అంటే గుండ్రంగా రాయండి అంటారు. ఆ గుండ్రంగా రాయడం అంటే ఏందో మనకు తెలియదు, రాసేది మాత్రం గుండ్రంగా రాయి అంటారు. ఎందుకంటారంటే మన తెలుగులో ఉన్నటువంటి ప్రతి లెటరు గుండ్రంగానే ఉంటుంది, అంటే రౌండ్గా ఉంటుంది. ఆ రౌండ్లో నుంచే ప్రతి ఒక్క లెటర్ పుడుతుంది. చూడండి అది ఎంత విచిత్రం. మన భాష ఎలా కనిపెట్టారు కానీ స్క్రిప్ట్ ఇది రౌండ్. ఈ రాద్దాం ఉదాహరణకి, ఈ రౌండ్లో నుంచి ఇలా అని, ఈ రౌండ్లో నుంచి ఇలా అంటే ఇతుడిపేస్తే ఈ అయిపోయింది. అంటే ఈ రౌండ్లోనే పుట్టింది. అర్థమైందా? ఇటు ఏదైనా తీసుకోండి, ఏ లెటర్ అయినా మా తీసుకోండి, ఈ రౌండ్లో ఇట్లా వచ్చి ఇట్లా అంటే మా. సో ప్రతి లెటర్ కూడా ఆ రౌండ్లో నుంచే పుడుతుంది అన్నమాట. ఓకే చూడండి, రౌండ్ మా రాయాలంటే ఇలా రాసి తుడిపేస్తామంటే మా. అదేవిధంగా ఈ చెప్పాను కదా, ఈ. సో ఇలా రౌండ్గా రాయాలి తెలుగు. ఎంత రౌండ్గా రాస్తే అంత బాగుంటుంది. దీనికి ఓకే, ఇది ఆ అనే అక్షరం చూడండి, ఆలో నుంచి ఇది పుట్టింది అమ్మ. చూడండి ఆ అక్షరం, ఆలోనే తల్లి బిడ్డ ఉన్నారు. సో అంటే అంతటి అద్భుతమైనటువంటిది మన భాష, తెలుగు భాష. అందుకనే ఇప్పుడు మనకు యాక్చువల్గా నేను చాలా స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలకి తెలుగు అనేది రాదు పాపం, చాలా బాధగా ఉంటుంది. అంతా తెలుగు పిల్లలే, మళ్ళీ తెలుగు రాదు. అందుకని నేను మామూలుగా స్పెషల్గా వాళ్ళకి కోర్స్ చెప్తూ ఉంటాను అన్నమాట, తెలుగు కూడా. మామూలుగా ఎన్ఆర్ఐ పిల్లలకి చెప్తాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. మన పిల్లల కంటే కూడా ఎన్ఆర్ఐలో ఫారిన్లో ఉన్న పిల్లలు తెలుగు కావాలని వీడియో కాల్ ద్వారా క్లాసెస్ చెప్పించుకుంటున్నారు. ఎక్కువ ఉండే పిల్లలు లేదు. డెఫినెట్గా మన భాషను మనం మర్చిపోకూడదు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా మన పిల్లలందరికీ కూడా తెలుగు నేర్పిద్దాం. ఓకే, అదొకటి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగా మ్యాన్, ఇప్పుడు మ్యాన్ ఒంటరిగా ఉండలేడని చెప్పేసి ఉమెన్ ఏం చేసిందంటే మ్యాన్ని తనలో పెట్టుకునింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఉమెన్. ఆల్రెడీ మనం చెప్పాం ఇంతకుముందే. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నాకు తెలిసి టైం ఎక్కువ అవుతుంది అనుకుంటాను మేడం, కాబట్టి మనం త్వరగా ముగిద్దాము. నెక్స్ట్ క్లాస్ దీని గురించి స్పెషల్గా పెట్టుకుంటాము. ఓకే, సో ఐ కెన్ రైట్ 100 టైప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్స్. 100 రకాలు నేను రాయగలను అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాను, వసుదైక ఫౌండేషన్. ఇది కర్సివ్ హ్యాండ్ రైటింగ్. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఈ విధంగా కర్సివ్, లూసిడా, ఇటాలిక్, ఛాన్సరీ, సో ఒకటి కాదు చాలా రకాలు ఉన్నాయన్నమాట. దీనికంటే కూడా మన ఐ రైట్ అండ్ నోట్బుక్ ఇంకా బాగా తెలుస్తుంది మీకు. సో టైమ్ ఈజ్ గెటింగ్ ఓవర్. ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ మరొకసారి కలుసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ. రాస్తామండి, పేపర్లో రాస్తాం. ఇందులో తెలియదు పెద్దగా, బుక్లో నేను పేపర్లో రాస్తాను ఇప్పుడు యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్లీజ్ ఎందుకు వెళ్ళిపోతున్నారు రిమైనింగ్. సో ఎలా అనిపించిందండి సార్ ఒక సెషన్? సార్ సెషన్ చాలా అద్భుతంగా ఉంది. నాకు ఇది తక్కువ టైం సరిపోలేదు అనిపిస్తుంది. డెఫినెట్గా విల్ హ్యావ్ ఏ స్పెషల్ సెషన్ ఫ్రమ్ సార్. ఎస్ కరెక్ట్. సో చూసారు కదా ఎంత అద్భుతంగా రాశారో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అసలు ఒక మన ఇంత చిన్నప్పటి నుంచి మనం తెలుగు నేర్చుకుంటూ ఉంటాం ఇంట్లో, కానీ అసలు ఒక మాతృభాషలో ఇంత చక్కటి మీనింగ్ ఉందని ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నాం కదా. రియల్లీ సూపర్ సార్, థ్యాంక్ యూ లాట్. సో నెక్స్ట్ ఎవరు? హూ ఈస్ గోయింగ్ టు టేక్ ద నెక్స్ట్ ఛాన్స్? తాత. సో మనకి ఎంతో అద్భుతంగా రోజు వంట చేసి ఎంతో రుచికరంగా ప్రేమతో చేస్తున్న రుచికరమైన వంట అద్భుతంగా ఉంది తాత. సో ఈరోజు మా ముందుకి పాట పాడతావా? అద్భుతంగా పాట పాడుతావా అని వచ్చేస్తున్నారు. ఓకేనా? డాన్స్ కూడా వేస్తావా? ఓ అమ్మమ్మ ఉంటేనే డాన్స్ అంట. వెరీ సూపర్. ఓకే మరి అందరికీ నమస్కారం. ముందుగా పత్రి సార్ గారికి నా వందనాలు. కూర్చోనండి. గణపతి గణపతి కన్యమూల గణపతి 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 కన్యమూల గణపతి శరణాలను చెబుతుంటే వరాలిచ్చే గణపతి శరణాలను చెబుతుంటే వరాలిచ్చే గణపతి గురుస్థానకు వస్తున్న తోడుండే గణపతి అరుణాచలం వెలువాడికి తోడుండే గణపతి 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 కన్యమూల గణపతి 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 కన్యమూల గణపతి పసుపుతో చేసిన మట్టితో చేసిన భక్తితో కొలిచేవారికి పక్కనుండే గణపతి 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 కన్యమూల గణపతి 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 కన్యమూల గణపతి మరమరాలు పెట్టిన ఉండ్రాళ్ళు ఇచ్చిన మరమరాలు పెట్టిన ఉండ్రాళ్ళు ఇచ్చిన పాపాలు తీర్చే పంచముఖ గణపతి 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 కన్యమూల గణపతి 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 కన్యమూల గణపతి 5 కొండల అయ్యప్పకు అన్నమైన గణపతి 5 కొండల అయ్యప్పకు అన్నమైన గణపతి కలలోనే నిన్ను మరవలేను గణపతి కలలోనే నిన్ను మరవలేను గణపతి 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 కన్యమూల గణపతి పార్వతీ మెచ్చిన బాలుడైన గణపతి పార్వతీ మెచ్చిన బాలుడైన గణపతి వేదాలు నేర్చిన దేవుడైన గణపతి 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 కన్యమూల గణపతి 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 కన్యమూల గణపతి ముక్కోటి మునులంతా పూజించే గణపతి ముక్కోటి మునులంతా పూజించే గణపతి ముందు పూజ నీకే రావాలి గణపతి ముందు పూజ నీకే రావాలి గణపతి 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 కన్యమూల గణపతి 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 కన్యమూల గణపతి. థ్యాంక్ యూ. ఇంకో పాట పాడుతున్నాను. ఇంకో పాట పాడు. అక్కలొద్దు నువ్వు లేక స్వీట్ వచ్చేస్తుంది. శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ సామ్యే శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప బ్రహ్మమురారి సురాసిత లింగం నిర్మల భూషిత శోభిత లింగం జన్మ దుఃఖ వినాశక లింగం తర్పణ భూమి సదాశివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ శివాసర నమ శివాయ దేవయే శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప దేవ మహాముని పార్చిక లింగం కామదహాన కరుణాచక లింగం రావణ దర్ప వినాశక లింగం దర్పణ భూమి సదాశివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ సర్వసుగంధ సుగేశితలింగం బుద్ధి విధన్న కారకలింగం సిద్ధసురాశిరవాచితలింగం తర్పణ భూమి సదాశివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ కనకమనాముని భూషితలింగం పణిపతి వేష్టిత శోభితలింగం దక్షిణ యజ్ఞ వినాశకలింగం దక్షిణ భూమి సదాశివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ
కుంకుమ సందన లేపితలింగం జన్మహర సుధియ శిఖలింగం సచ్చిత పాప వినాశకలింగం తర్పణ భూమి సదాశివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ దేవగహాముని సేవితలింగం దైవర రేవతలేవతలింగం జనకర కోటి ప్రభాసకలింగం తర్పణ భూమి సదాశివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ అష్టపరిస్థితలోపితలింగం సర్మపముపకారకలింగం అష్టదరిద్ర వినాశకలింగం తర్పణ భూమి సదాశివలింగం శంభో శంకర నమ శివాయ సర్వశివాసర నమ శివాయ సురసుర పూజితలింగం సురసుర పుష్ప సదాశివలింగం పరమర పరమాత్మకలింగం తర్పణ భూమి సదాశివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ స్వామియే శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. థ్యాంక్ యూ. ఇంకొక పాట ఉందండి చిన్న 4 శరణాలు, 4 శరణాలు. అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరా పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా ఆనందరూపిణి పాలయమా వీణఫణి విమల సరస్వతి వేదాంత రూపిణి పాలయమా మంజుల భూషణ మంగళదాయక దురామీనాక్షి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశతి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా రాజారూపిణి శ్రీచక్రపాణి రాజేశ్వరి పాలయమా కరుణారూపమా అన్నపూర్ణేశ్వరి అంబ మోహిని పాలయమా శ్రీ అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశతి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా కామాక్షి కంచి కామాక్షి మీనాక్షి మధుర మీనాక్షి విశాలాక్షి కాశీ విశాలాక్షి దుర్గమ్మ కనక దుర్గమ్మ అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశతి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా ఆనంద రూపిణి పాలయమా. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషమండి. ముందుగా ఈ చక్కటి నాకు రావట్లేదు మాట్లాడి బాబాయ్ నేను వంటలే బాగా చేస్తారనుకున్నా. తాతలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చక్కని ఫౌండేషన్ ఇచ్చిన అవకాశం ఇచ్చిన ఫౌండేషన్కి నాగేంద్ర సార్ గారికి మీనమ్మ గారికి నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం బాగా నాకు ఎంకరేజ్ చేసిన అరవింద్ గారికి క్లాస్ కొట్టండి. అలాగే ఈ ప్రోగ్రాం పెట్టి ఇంత ఆనందంగా ఇంత అద్భుతంగా జరిపిన లక్ష్మీ మేడం గారికి గట్టిగా క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. సూపర్. ఓకే. తాత నువ్వు ఉండాలి అంటూ అమ్మమ్మని అంటే అంటున్నాడు. నెక్స్ట్ మీరిద్దరు కలిసి రావాలి. ఓకే రావాలి. ఓకే ఓకే గాయస్, హూ ఈజ్ ద నెక్స్ట్ వన్? నెక్స్ట్ ఎవరు పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ ప్లీజ్. ఓకే రాసుకో అక్షరాలు.
దిరనన దిరనన తోం దిరనన దిరనన తోం దిరనన ధీర ధీరనన ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్తం ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం ఓం తోం దిరనన దిరనన తోం దిరనన దిరనన. అంతే మేడం, ఎక్కువ టైం వద్దు. ఇంకొకటి మేడం, డైలాగ్ వీలైతే మెడిటేషన్ చేద్దాం, పోయేదేముంది, మా అయితే హెల్త్ బాగుంటుంది, వెల్త్ బాగుంటుంది. వీలైతే మెడిటేషన్ చేద్దాం, పోయేదేముంది, మా అయితే వెల్త్ బాగుంటుంది, వెల్త్ బాగుంటుంది. ఓకే మేడం, డ్యూడా. ఇంకోటి మేడం, ఎవరి మాట వినకు, మెడిటేషన్ చేద్దాం మాట అస్సలు వినకు. నీ టార్గెట్ 10 minutes అయితే ఏం ఫర్ ది 11th minute చేస్తే హెల్త్ అండ్ వెల్త్ రెండు సెట్ అయిపోవాలి. చెల్ మేడం, అదొకటి. సరే, ఇట్లాంటివి చాలా ఉన్నాయి మేడం మన కాడ. టైం లేదు పాపం అందరికీ. మేడం అంటే వేరే వాళ్ళ పాపం టైం అవుతుంటుంది కదా, అంతేనా. ఇంకో డైలాగు మెడిటేషన్ గురించి ఉంది. ఏదని చెప్పినాను, ప్రభాస్ చెప్పినాను. సరే మేడం, ఆలోచించుకోండి మేడం. యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్ అన్న. చాలా అద్భుతంగా డైలాగ్స్ చెప్పారు. ఇవన్నీ మన మెడిటేషన్ మీద, గురుస్థాన్ మీద డైలాగ్స్ ఎంత బాగున్నాయో కదా, చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ బ్రో డైలాగ్ డెలివరీ చేసినప్పుడు సాంగ్ వాడినప్పుడు, అండ్ బాబాయ్ సాంగ్ వాడినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. నువ్వు ఏమైనా అబ్జర్వ్ చేసావా? లేదండి, ఏం అబ్జర్వ్ చేశారు? యాక్చువల్గా సాంగ్ వాడుతున్నప్పుడు ఇప్పుడు మనం రొటీన్ వర్క్స్లో చాలా బిజీ అయిపోయి ఉంటాం కదా. స్కిల్స్ ఏమైనా కానీ మనం ఇక్కడ ప్రదర్శించినప్పుడు ఏమవుతుందంటే మన సోల్ సాటిస్ఫై అవుతుంది. అప్పుడు మనం తెలియకుండానే మన అనేది బయటకి ఎక్స్పెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఐ అబ్జర్వ్ దిస్ థింగ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఏదర్ దిస్ టైమ్ ఆర్ నెక్స్ట్ మంత్ అయినా ఈవెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మన హ్యాపీనెస్ ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపేట్ ఎవరో తెలుసా నీకు? నెక్స్ట్ ఇద్దరు చిన్నారులు మన పాటతో అలరించడానికి ఒక చిన్నారితో ఇంకో చిన్నారు రాబోతున్నారు అనమాట. ఓకే, వెల్కమ్ బోత్ చిన్నారులు. ప్లీజ్, ఇద్దరంటే కదా, కమ్. ఇద్దరు చిన్నారులు అంటే ఇక్కడ చిన్నారేంటి తినే కాదు, ఇంకో చిన్నారి కూడా ఉంది మనకి. ఓకే, ప్లీజ్. నువ్వో రాయి నేను శిల్పి, చెక్కుతున్నంత సేఫు, నిన్ను నేను చెక్కుతున్నంత సేఫు. ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటాలని వాడిని. నువ్వో రాయి నేను శిల్పి, చెక్కుతున్నంత సేఫు, నిన్ను నేను చెక్కుతున్నంత సేఫు. ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటాలని వాడిని. నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మెసిరి, అది పూజ అయ్యాక లోనకొస్తే నన్ను బయటికి తోస్తేది. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిన సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిన సతు మమ నిత్యం. మనసిన సతు మమ నిత్యం. మమ పాపమ పా గురుదేవా, మమ పాపమ పా గురుదేవా.
హర హర శంభు 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 శివ మదేవా శంభు 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 శివ మదేవా కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం కర్పూరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం విద్యారవిందే భవం భవానీ సైతం నమామి హర హర శంభు 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 శివ మదేవా శంభు 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 శివ మదేవా. థ్యాంక్ యూ. సో మచ్. వావ్, దత్త రక్షిత దత్త, నీ పాటతోటి మమ్మల్ని ఒక సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయావు. చూసావా ఎంత బాగా పాడమన్నారో. రియల్లీ అసలు ఇప్పుడు కాలంలో చిన్నపిల్లలు ఎప్పుడు ఆటలు చదువు చదువు అని ఉంటారు కదా, కానీ చిన్నపిల్లలు ఇంత చక్కగా సింగింగ్ నేర్చుకోవడం అనేది రియల్లీ గ్రేట్ కదా. రియల్లీ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. డబుల్ ధమాకా. సో నేను ఒక్కనే పాడడం కాదు, నువ్వు కూడా నాతో పాటు పాడు అని వెన్నెలతో కూడా పాడించింది. రియల్లీ గ్రేట్ అసలు. ఓకే, హూ ఈస్ గోయింగ్ టు టేక్ ద నెక్స్ట్ ఛాన్స్? అరవింద్ ప్లీజ్. నేను పాడబోయే పాట రోబో 2.0 మూవీ నుంచి మన పక్షుల గురించి అనమాట. బుల్లిగువ్వ బుల్లిగువ్వా ఓ బుల్లిగువ్వా నీ కూతలకై వేచానే బుల్లిగువ్వా ఓ బుల్లిగువ్వా నీ సవ్వడికై వెతికిదునే కులమంటూ మతమంటూ గీతలేవి గీయవే కులమంటూ మతమంటూ గీతలేవి గీయవే భూమి మీద ప్రతి ఊరు నీకే సొంతం అందువే గాల్లోన వేలాడే ఊయలలే ఉందువే కడలైన ఎప్పుడు నీరెక్కల ముందు చిన్నదే హడెడే బుజ్జి బుజ్జి తల్లివే నీలా జన్మనీయవే లోకం అంతమైపో నిన్ను కాచుకుందునే వెళ్ళి 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 ఎల్లలు లేవమ్మా వెళ్ళి వెళ్ళి నన్ను తీసుకు వెళ్ళే తొడి సంధ్య కిరణమున చిటిక వేస్తూ పవలించేలా చలి సంధ్య కిరణముల అట్టుకుంటూ పవలించేవా చిరుగాలి చిందులతో మట్టిపై ముగ్గులేస్తా నీ ఓలు ఎగిరేలా ఎదలోన ఆశరేప బుల్లిగువ ఉల్లిగువ నీ కూతలకై వేచానే పుల్లిగువా ఓ పుల్లిగువా నీ కూతలకై వేచానే పుల్లిగువా ఓ పుల్లిగువా నీ సవ్వడికై వెతకదనే నీ సవ్వడికై వెతకదనే. వావ్, అరవింద్ గారు చాలా అద్భుతంగా పాడినారు. కరెక్ట్. సో ఇంకా నెక్స్ట్ మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము నెక్స్ట్ సండే ఫండేస్లో. ఓకేనా? సో ఎనీబడి లాస్ట్ ఛాన్స్ ఆడియన్స్కి ఎవరైనా వచ్చి లాస్ట్ ఆపర్చునిటీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎనీబడి వాంట్ టు? సో ఫైనల్గా మనకి దక్షిత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా దక్షిత డ్యాన్స్ తోటి మనం ఎండ్ చేసుకుందాం. ఓకేనా? డ్యాన్స్ ఓకే. దక్షిత ఏం సాంగ్? దక్షిత
అప్పుడే ఇవ్వండి. లాస్ట్లో మీరు ఇవ్వండి. ఇంతసేపు నాతో కలిసి ఇంతసేపు ఓకే కమ్మా సాంగ్ అన్న వద్దులే అన్న దగ్గర పెట్టండి, కెమెరా దగ్గర పెట్టండి, మైక్ దగ్గర. ఓకే స్టార్ట్. గురియవన్న సీరగట్టి గుద్దినట్టు కోసివెట్టి గున్నవోయ కుమ్మరల్ల సిన్నది గల్ గున్నవోయ కుమ్మరొల్ల సిన్నది చెల్ గున్నవోయ కుమ్మరొల్ల సిన్నది. ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని మా ఇంటికి మీ ఇంటికి నడుమనిచ్చనెత్తగాని కట్టెల దడి మీనికెళ్ళి కందు కిలుపవేగా కట్టెల దడి మీనికెళ్ళి కందు కిలుపవే. వావ్, ఎంత అద్భుతంగా చేసిందే కదా. సో ఫ్యూచర్లో ఒక రీల్ స్టార్గా మనం చూడబోతున్నాం దాని దక్షితాని. సో ఫైనల్గా మనమైతే సార్ మన గురుస్థాన్ స్పెషల్ గెస్ట్ ఈరోజు మనకి క్యాలిగ్రఫీ మాస్టర్ మన ముందరున్నారు. సార్ ఎవరైతే స్మాల్ సార్ ఒక టాలెంట్ని మన ముందరికి తీసుకురాబోతున్నారు. ప్లీజ్ సార్. మన కనుక ఏదైనా ఒక స్కిల్ ఉంటే దాన్ని స్పాట్లో మనం ప్రదర్శించవచ్చు. సో వాటెవర్, ఇప్పుడు ఈ పాప ఇంత బాగా పాట పాడింది, ప్రతి ఒక్కరు కూడా ఆనందించాము, అదే డ్యాన్స్ చేసింది. సో ప్రతి ఒక్కరు కూడా మనం కూడా అప్పుడప్పుడు చిన్నపిల్లలాగా తయారైపోవాలి. మనం యోగాసనం వేసేటప్పుడు బాలారోధన అని ఒక ఆసనం ఉంటుంది. బాలారోధన అంటే చిన్నపిల్లలు ఏడ్చేది, సేమ్ అదేవిధంగా పడుకొని కాళ్ళు చేతులు పైకి ఎత్తి ఆడించాలన్నమాట. అదొక ఆసనం, బాలారోధన. సో అలాగే చిన్నపిల్లలాగా మారినప్పుడే మన మనసు కూడా చిన్నపిల్లలాగా స్వచ్ఛంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అంటే నాకు తోచింది నా క్యాలిగ్రఫీలో ఇక్కడ ప్రదర్శించినట్టు ఆ చిన్నారికి ఒక పేరు రాసి ఇప్పటికిప్పుడు చేశాను అనమాట. పేరు రాసి కలర్ వేసాను. సో ఒక చిన్న గిఫ్ట్ అంటే మనకు దానన్న దక్షిత, ఇది నీకు ప్రజెంటేషన్ అనమాట. చక్కగా పాట పాడావు, డ్యాన్స్ చేసావు, ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఏ క్లాసు? సెకండ్ క్లాసా? ఓకే, వెరీ గుడ్. హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటావా? నీకు బాగా నేర్పిస్తాను. ఆల్ ద బెస్ట్. ఓకే ఓకే నాన్న, రైట్. తర్వాత దానన్న పట్టుకో పట్టుకోను అసలు పట్టుకో. తర్వాత ఈ కార్యక్రమాన్ని చక్కగా యాంకరింగ్ చేసినటువంటి చక్కని జంట కన్నుల పండుగ ఉంది. ఆ ఇద్దరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈసారి నెక్స్ట్ టైం యాంకరింగ్ చేసేటప్పటికి మేజర్ పార్ట్ ఈయనకిమ్మా కొద్దిగా మొత్తం నువ్వే డామినేట్ చేసినావు. సో ఆల్వేస్ ఉమెన్ ఎప్పుడైతే స్టేజ్ కానీ ఇల్లు కానీ డామినేట్ చేస్తుందో ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ప్లేస్ బాగుంటుంది. ఇది సీక్రెట్. సో వీళ్ళకి ఓ చిన్న గిఫ్ట్ అనమాట. వీళ్ళిద్దరికీ పేరు రాశాను, పుష్పగుచ్చం ఇద్దరు పేర్లతో. తీసుకోండి నరేష్. ఇట్స్ కాల్డ్ క్యాలిగ్రఫీ ఆర్ట్. మన చేతి వ్రాత బాగుంటే దాంతో మన ఆర్ట్ కూడా తయారు చేయొచ్చు అనమాట. అక్షరాలే ఆర్ట్గా చేయొచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. తర్వాత ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన లక్ష్మీ మేడం గారికి కూడా
మన ఈ ఫౌండేషన్ పేరు రాశాను, వారికి నేను ఇది ప్రజెంటేషన్ చేస్తున్నాను. వసుదైక ఫౌండేషన్ విత్ లోగో. థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్గా ఇది 6th సండే ఫండే 6th ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని ఒక థాట్ ఉంది నాకు. ఎప్పుడైతే ఈ థాట్ ఇట్లా చేయాలని అనిపించినప్పుడు బ్రహ్మజ నాకు ఇక్కడికి మన గురుస్థానికి వచ్చారనమాట. ఇట్లా నా ప్లాన్. సో నేను ఎప్పుడైతే ఈ థాట్ ఇలా చేస్తే బాగుంటుంది, అందరిలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ చూపించుకోవాలని అనుకుంటారు కానీ ఎక్కడో చోట ఆగిపోతారు. సో మనకి ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది, ఒక సండే ఇట్లా చేస్తే బాగుంటుందిగా. పత్రి సార్ ఎప్పుడో చెప్పారు ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి. నేను ఏదో చేయాలనే ఆలోచన ఉంది కానీ దాన్ని ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. దానికి చేయాలని ఒక తపనైతే ఉంది. ఈ లోపల నాకు బ్రహ్మజ మన గురుస్థానికి వచ్చారనమాట. దాంతో నేను కన్వే చేసినప్పుడు ఖచ్చితంగా మేడం అని చెప్పేసి అంటాం. మనం పత్రి సార్ ఏదైతే చెప్పారో ఆ బుక్ తీసుకుని దాంట్లో కంటెంట్ తీసుకొని ఒక చిన్న ప్రమోషన్ వీడియో చేయటం, చక్కగా నిర్విరామంగా ఎవ్రీ మంత్ ఇది నేనున్నా లేకపోయినా వెన్నెల బ్రహ్మజ కంటిన్యూ చేయటం అనేది చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇలా ఎప్పుడైతే పాట పాడుతున్నారో ఏదో ఇంతగా సార్ చెప్పారు కదా, వాళ్ళ సోల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. మీ అందరి సోల్స్ సాటిస్ఫాక్షన్ అయితే నా సోల్ ఇంకెంత సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. అందువల్ల నేను ఈ ప్రోగ్రామ్కి ఇలా చెయ్యాలనే సంకల్పం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క కాలిగ్రఫీ ద్వారా మాకు హ్యాపీనెస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు ఈ ఈవెంట్లో మాతో పాటు కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. యా, మీ స్మైల్స్, మీ ఎనర్జీ ఈ ప్రోగ్రామ్కి ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.